వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. మనకుండే అలవాట్లు బేసికల్గా అంటే ఇప్పుడు మనం రాత్రిపూట లేట్గా బిర్యానీలు తింటాం, అర్ధరాత్రి తింటాం అలవాటు చేసుకున్నాం. ఈ కారణం చేత చాలా మంది కిడ్నీలు పోతున్నాయి, బీపీలు పెరిగి కిడ్నీలు పోతున్నాయి. ఇది చాలా మంది తెలియదు. నిజాన్ని ఎందుకు పోతాయంటే మనం రాత్రిపూట ఎర్లీగా తిని పడుకునే ముందు కనుక మనం గ్యాప్ ఇచ్చామంటే ఆ గ్యాప్లో ఆహారం అంతా అరిగిపోతుంది. బై దట్ టైం మనం మంచం ఎక్కి నిద్రకపోయే టైంకి శరీరంలో డైజెస్టివ్ ఆర్గన్స్ అని కూడా అటు పని చేసుకుని మనతో పాటు పడుకుంటాయి. సో 7 గంటలు అవి కూడా మనతో రెస్ట్ తీసుకుంటాయి. ఎప్పుడైతే నువ్వు 12 గంటలు తిని అర్ధరాత్రి బిర్యానీ జొమాటోలో పెట్టుకుని మంచం ఎక్కావో నువ్వు లోపల కొన్ని ఆర్గాన్లు పడుకుంటాయి, డైజెస్టివ్ ఆర్గాన్లు మొత్తం తెల్లారులు పనిచేస్తాయి కదా. పగలపూట ఏమో నువ్వు మెలుగుకున్నంతసేపు డైజెస్టివ్ ఆర్గాన్లు నువ్వు పెట్టినా పెట్టకపోయి మెలుగు ఉంటాయి. రాత్రిపూట నువ్వు వాటి పనిస్తే 24 గంటలు డైజెస్టివ్ ఆర్గాన్లు పనిచేస్తే అవి ఏమవుతాయి? షెడ్యూల్ రావు. ఇప్పుడు నువ్వు నేనే లేదా చూస్తున్నాళ్ళు ఎవరైనా ఒక రాత్రి అంతా నిద్ర లేకపోతే పొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఆర్గాన్లు కూడా అంతే. పగలంతా మనం మెరుగుకున్నప్పుడు పనిచేసి రాత్రిపూట నువ్వు ఆ నిద్రపోయాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో వాటి పని చెప్తే అందుకే పోతున్నాయి. రెండోది ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టడమే పాపం అనుకుంటే ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లోంచి తీసి నువ్వు భయంకరమైన హీట్లో మైక్రోవేవ్లో వేడి చేయటం కానీ ఇలా చేయటం వలన ఒక ఆహారం యొక్క సున్నితమైన ప్రాపర్టీ ఉంటుంది కదా దాంట్లో, అది ఫ్రిడ్జ్లో పెడితేనే తట్టుకోలేదు. అలాంటిది నువ్వు ఫ్రిడ్జ్లో అతి చల్లో ఉండేదాన్ని తీసి సెకండ్స్లో నువ్వు మైక్రోవేవ్లో కానీ లేదా పెద్ద పెద్ద మంటలు వచ్చే ఈ సెగలు వంటాళ్ళు వేస్తూ ఉంటారు ఫ్రైడ్ రైస్లో, అంతంత సెగలో పెడితే వెంటనే కాలకటోషంగా మారిపోతుంది. ఆ స్పీడ్కి అంటే నిజానికి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఎవరు. ఫ్రిడ్జ్లో పెట్టే పరిస్థితి వస్తే మీరు ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాన్ని మీరు తినడానికి కనీసం 4 గంటల ముందుగా తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు తినండి. ఒకవేళ మీరు వంట చేయదలిస్తే వేడి చేయదలిస్తే అత్యంత సన్నటి సెగన మాట్లాడితే సిమ్లో సగం ఉండేంత దాంట్లో మందపాటి వీటి మీద మూకుళ్ళు కానీ అలాంటి మందపాటి వంట పాత్రల మీద మందపాటి మా పాత్రల మీద వండి తీసుకోండి. సిమ్లో సెగపడదు, ఎక్కువ టైం తీసుకోండి. అంటే ఒక ఆహార పదార్థం చేయడానికి ఒక ఫ్రైడ్ రైస్ చేయడానికి 2 నిమిషాలు పట్టింది దానికంటే 20 నిమిషాలు పట్టింది చాలా అద్భుతమైంది. 2 నిమిషాలు పట్టింది మీకు తీవ్రంగా హాని చేసి అనారోగ్యాలు కలగజేస్తుంది, ముఖ్యంగా కిడ్నీలు పోగొడుతుంది. అన్నిటికంటే ప్రధాన కారణం నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కిడ్నీలు పోవటానికి 100కి 80 మంది కారణం ఇవాళ పోయినాళ్ళలో ఎక్కువ మందికి ఇవాళ జనరేషన్. ఒకప్పుడు అంటే సాంప్రదాయం వేరుగా ఉండేది సడన్ బీపీలు. ఈ బీపీలకి అత్యంత ప్రధానమైన కారణం 2 అయితే 75% కారణం మనలో నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటాం. మన తాతలకు ఎవడన్నా బీపీ ఉందా? ఇప్పుడు మనకెందుకు వచ్చింది? మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ నీళ్ళు 5 లీటర్లు తాగారు. ఎప్పుడైతే నీళ్లు 5 లీటర్లు తాగాడు లేదా 4:30 నుంచి 5 లీటర్లు తాగాలి ఆడవాళ్ళు, 4:30 మగాళ్ళు. ఎప్పుడైతే 5 లీటర్లు నీళ్ళు తాగాము మన శరీరంలో రక్తం ఒక ఆర్గాన్ నుంచి ఒక ఆర్గాన్కి సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా వెళ్తాం కదా, అలా వెళ్ళేటప్పుడు దానికి ఒక స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ ఉండాలంటే ఏమవుతుంది? రక్తం ఫుల్గా ఉండాలి. ఇవాళ మనందరం వివిధ కారణాల చేత జంక్ ఫుడ్లు తినడం చేత ఎనిమిక్ కండిషన్లో ఉంటున్నాం. 14, 15లో ఎవరికి బ్లడ్ ఉంటుందా? ఎవరిని చూసినా 9, 10 అక్కడే ఉంటున్నాం బ్లడ్కి. అసలే బ్లడ్ తక్కువైన పరిస్థితుల్లో దానికి వాటర్ కలిస్తే భూగర్భ జలాలు ఫుల్గా ఉన్నప్పుడు మోటార్ ఎలా అంత బాగా తోడగలదు, సర్క్యులేటరీ సిస్టమ్ కూడా అలా పనిచేయగలదు. ఎప్పుడైతే నీకు రక్తం తగ్గింది, దాంతోపాటు నువ్వు ఇచ్చే వాటర్ క్వాంటిటీ సుమారు 5 లీటర్లు తాగాల్సి 1.5 లీటర్న్నర తాగుతున్నాము, 3.5 లీటర్ల రోజువారీ డెఫిసిట్ వచ్చిందో, ఈ రక్తానికి న్యాచురల్గా ప్రవహించే స్పీడ్ పోయినప్పుడు శరీరంలో ఉండే రక్తనాళాలు వ్యాసో కన్స్ట్రక్షన్ అంటే రక్తనాళం దగ్గరగా ముడుచుకోవడం ద్వారా దాని మీద ప్రెషర్ పెంచి బ్లడ్ మీద ఆ ఒత్తిడితో రక్తాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇట్స్ ఎసెన్షియల్ బీపీ. అంటే బీపీలు అంతా చెడ్డే కాదు, కానీ అదేమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణ మన కిడ్నీ ఉంది, కిడ్నీ బీపీ మూలం పోవడం ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ బల్బులు వెలుగుతున్నాయి అనుకున్నాం, ఇది ఒక వోల్టేజ్లు వెలుగుతున్నాయి. హై వోల్టేజ్ వస్తే ఈ బల్బులు ఏమవుతాయి? అంటే ఆ బల్బులు తయారు చేసింది ఒక సర్టెన్ కరెంట్ తట్టుకుంటానికే కదా, హై వోల్టేజ్ తట్టుకుంటారు కాదు కదా. అలాగే కిడ్నీ కూడా సుమారుగా 4 నిమిషాలకు ఒకసారి మన ఒంట్లో ఉండే రక్తాన్ని అంతా తనలో ఉండే సుమారు 25 లక్షల నెఫ్రాల ద్వారా ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్ చాలా సున్నితంగా ఉంటాయి. ఆ ఫిల్టర్లో క్లీన్ చేసి వెళ్ళే రక్తం, క్లీన్ చేయబడాల్సిన రక్తం ఒక వేగంతో దాని ప్రకృతి నిర్దేశించిన వేగంలో వెళ్ళినప్పుడే అది స్మూత్గా పనిచేయగలుగుతుంది. నువ్వు నిర్దేశించిన స్పీడ్ దాటి నువ్వు స్పీడ్గా ప్రయాణిస్తే ఏమవుతుంది? ఆ రక్తం నెఫ్రాన్లు దెబ్బతింటాయి. అలానే బీపీ మూలం కిడ్నీ పోతాయి. దీని ప్రధాన కారణం ఎండి డాక్టర్ అని చెప్పాలి. ఇవాళ కిడ్నీలు పోవడానికి ప్రధాన కారణం ఎండి డాక్టర్లు బీపీకి ఇస్తున్న మందులు. ఒక చిన్న కాన్సెప్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. ఈ కిడ్నీకి బీపీకి ఇచ్చే ప్రధానమైన మందులు, బీపీకి ఇచ్చే మందులు రకరకాలు ఉంటాయి. ప్రధానమైన మందుల్ని ఏసినబెటలు అంటారు. ఈ చెప్పే ముందు జస్ట్ ఒక హ్యూమన్ సర్వైవల్ కోసం ప్రకృతి డిజైన్ చేసిన ఒక
చిన్న సైకిల్ గురించి చెప్తాను. మనలో ఉండే శరీరంలో ఉన్న ఆర్గాన్లన్నీ కూడా సంయుక్తంగా కలిపి పనిచేసినప్పుడే, అంటే ఒక అండర్స్టాండింగ్తో అవగాహనతో కలిసి పనిచేసినప్పుడే శరీరంలో మన ధర్మాలన్నీ నెరవేర్చబడతాయి కదా. ఇది ప్రకృతి నిర్దేశించిన ధర్మం. దీంట్లో ప్రధానమైన రాస్ సైకిల్. రాస్ సైకిల్ ఏంటంటే మన లివర్ నుంచి యాంజియోటెన్సిన్ జన్ వస్తుంది, కిడ్నీ నుంచి రెనిన్ వస్తుంది. ఈ లివర్ నుంచి వచ్చింది, కిడ్నీ నుంచి వచ్చింది కలిసిన తర్వాత ఈ రెండు కలిపి యాంజియోటెన్సిన్ 1 అవుతాయి. దీనికి లంగ్ నుంచి వచ్చిన ఏస్ అనేది కలిస్తే యాంజియోటెన్సిన్ 1 కాస్త యాంజియోటెన్సిన్ 2 అవుతుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 విధి ఏంటంటే, నేను ఇందా చెప్పానే, శరీరంలో రక్తం తగ్గినప్పుడు ఒక ఆర్గానికి ప్రవహించాలన్న నిర్దేశిత స్పీడ్ లేనప్పుడు రక్తనాళకి సంకోచించి వ్యాకోచించే స్వభావం ఉంటుంది. ముఖ్యంగా వాసో కన్స్ట్రక్షన్ అనే విధానం ద్వారా రక్తనాళం తాను చిన్నది చేసుకుని రక్తం మీద ఒత్తిడి తెచ్చి ఆర్గానిక్ అందించడం కోసం ముందుకు నడిపే ఒక ఎసెన్షియల్ బీపీ కావాలి. ఇప్పుడు మన ఎండి డాక్టర్లో బీపీకి ఏసీ అనే పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ లంగ్ నుంచి వచ్చే ఏసీని ఆపేస్తారు. అప్పుడు లివర్ నుంచి కిడ్నీ నుంచి కలిసినప్పుడు వచ్చిన యాంజియోటెన్సిన్ 1 అలాగే ఉండిపోతుంది, యాంజియోటెన్సిన్ 2 అవ్వదు. ఈ యాంజియోటెన్సిన్ 2నే మనకి ఆ రక్తనాళాలని వాసో కన్స్ట్రక్షన్ చేసే ఆ పవర్ ఇచ్చేది. నువ్వు ఎప్పుడైతే ఏసీ ఇచ్చి యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2 కాకుండా తొక్కేసావో ఆటోమేటిక్గా బీపీని ఆపేస్తాను నువ్వు చెబుతున్నావు పేరుకి. కానీ నువ్వు బీపీని ఆపటం కాదు, శరీరాన్ని ద్రోహం చేసావు. నీ దగ్గర నుంచి కింద నుంచి గుండెకి సరైన రక్తం అందిస్తేనే ఆ అందినప్పుడు వేరే చాటుకి అందించగలుగుతుంది. గుండెకి అందించలేకపోతే ఏమవుతుంది? గుండెకి రక్తాన్ని సరిగ్గా అందించలేకపోతే దాని పంపింగ్ రేట్ పడిపోతుంది. అందుకే మీకు దిగ్భ్రాంతికరమైన విషయం చెప్తాను. నేను ఇంతవరకు ఎక్కువ మంది ఏనన్నది చాలా తక్కువ మంది తెలిసి చెప్తున్నాను. వాళ్ళు కిడ్నీ పోయిన వాళ్ళు ఉన్నారు కదా, నేనే రోజుకి 50 మంది పైన చూస్తాను. సీకేడి వాళ్ళు, డయాసిస్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ రిపోర్ట్లు చూస్తే నీకు అర్థమైందని చెప్పిన, నేను కొన్ని వేల మంది రిపోర్ట్లు చూస్తే, ఇవాళ కిడ్నీ పోయిన 30 ఏళ్ల కుర్రాడి నుంచి నువ్వు 40-50 ఏళ్ళు ఎవడైనా తీసుకో, వీళ్ళందరికీ ఎజెక్షన్ ఫ్యాక్షన్లో 25 నుంచి 35 లోపు ఉంటాయి. 90% మందికి 25 నుంచి 35 మందికి. ఎందుకో తెలుసా? ప్రకృతి ఇచ్చిన ధర్మాలను మనం వైద్యం గైడ్లైన్స్ పేరుతో నాశనం చేయబట్టి. ఇప్పుడు నిజంగా ఇందాక చెప్పాను, నీకు రక్తం ఇప్పుడు మామూలుగా కిడ్నీ పోయినాడికి కిడ్నీ షింక్ అవటం చేత ఎరిత్రోపోయిటన్ తగ్గిపోతుంది. అది తయారు చేసే ఎరిత్రోపోయిటన్ తగ్గిపోతుంది. ఈ ఎరిత్రోపోయిటన్ లేకపోతే అది బోన్ మ్యారోలోకి వెళ్ళి హిమోగ్లోబిన్గా మారదు. హిమోగ్లోబిన్ కిడ్నీ వాడి తద్వారా రక్తం తగ్గడం చేత ఎప్పుడైతే రక్తం తగ్గిందో క్రియాటిన్ పెరుగుతుంది, అది వేరే స్టోరీ. వీడికి ఆల్రెడీ రక్తం తగ్గుతుంది. దాంతో కిడ్నీ పోయినాడికి మాత్రం ఉండే శాపం ఏంటంటే, మన నెఫ్రాలజిస్టులు వాడు దాగే ఆ ముష్టి లీటర్నర నీళ్ళు కూడా తగ్గించేసి 1/2 లీటర్ చేయమంటారు. సో పక్క రక్తం తగ్గిపోయింది, ఒక పక్కన దాంట్లో కలిసి రెస్పిరేటరీ సిస్టమ్కి స్పీడ్ మెయింటైన్ చేయాల్సిన వాటర్ కలిసి తగ్గిపోయేటప్పటికి మరి రక్తనాళాలు అనివార్యంగా దాన్ని రక్తనాళాల వ్యాసం కన్స్ట్రక్షన్ చేసుకుని అది పైకి పంపింగ్ అందించాలి. అంటే రక్తాన్ని ఒక సర్క్యులేటరీ సిస్టమ్ పంపాలి, ఎసెన్షియల్ బీపీ కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీడు ఆల్రెడీ బీపీ ఉండటం చేత ఏసీని బెటర్ వాడి ఏసీని ఆపేయటం చేత యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2 అవ్వటం చేత వ్యాసో కన్స్ట్రక్షన్ జరగట్లా. దీనికి వాళ్ళు పెట్టిన పేరేంటి? వ్యాసో కన్స్ట్రక్షన్ అంటే బీపీ కాబట్టి మేము ఆపామంటున్నారు. మీరు ఆపాల్సింది ప్రమాదం కలిగించే బీపీని తప్ప ఎసెన్షియల్ బీపీని ఆపకూడదు. అది శరీరంలో జరిగే నిరంతర ప్రక్రియ. నువ్వు నీళ్లు కనుక ఎక్కువ ఇచ్చిన పరిస్థితుల్లో అదే నీళ్లు ఎక్కువ ఇచ్చి ఉంటే ఫ్లో బాగానే ఉండేది కదా, బీపీ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. చెప్తున్నా, కిడ్నీ మీద ఇంకెలా ప్రెషర్ పడుతుంది కూడా చెప్తున్నా. అదే అందుకే పోయేది. నేను ఎప్పుడు కాదు అని చూసుకో, నేను కృష్ణానంద ఒడ్డున 9 ఏళ్ల క్రితం చెప్పిన మీటింగ్ దగ్గర నుంచి ఓ మాట చెప్పేవాడిని. ఇప్పుడు కొన్ని లక్షల సార్లు నీ దగ్గర కూడా చెప్పా, బీపీ కేసే ప్రతి మందు వెళ్ళ కిడ్నీని కుళ్ళబడి చదువుతుంది. ఇందాక నీకు చెప్పాను కదా, ఎసెన్షియల్ బీపీ కలిగించే వాసో కన్స్ట్రక్షన్ ఆపటం ద్వారా అదొక తప్పు పని చేస్తే, రెండోది ఏం చేస్తుంది, ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది కిడ్నీ పై నుండి ఎడ్రినల్ గ్లాండ్లోకి వెళ్ళి ఎల్డోస్టెరాన్గా మారుతుంది. మన కిడ్నీ విధి ఏం చేస్తుందంటే బేసికల్గా వాటర్ని సోడియం తీసుకుంటుంది ఇనీషియల్గా. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఫస్ట్ తలుపులోంచి వాటర్ని సోడియం తీసుకుని వదిలేస్తుంది, ఫస్ట్ తోసేస్తుంది. తోసేసి ఇంకో తలుపు నుంచి రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. ఉప్పుని అలాగే వాటర్ని రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వదిలేసి అలా తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, యాంజియోటెన్సిన్ 2 అనేది ఎడ్రినల్ గ్లాండ్లోకి వెళ్ళి అది ఎల్డోస్టెరాన్గా మారి ఈ ఎల్డోస్టెరాన్ ఆ రీఅబ్జార్ప్షన్ పవర్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే లంగ్ నుంచి వచ్చే ఏసీని ఆపటానికి ఏసీని పెట్టిన బీపీ టాబ్లెట్ ఇచ్చావో, యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2 అవ్వలేదో, అది కిడ్నీలో ఎడ్రినల్ గ్లాండ్లోకి వెళ్ళి ఎల్డోస్టెరాన్గా మారలేదో, ఆటోమేటిక్గా వదిలేస్తున్న వాటర్ని సోడియాన్ని కిడ్నీ రెండో దశలో తిరిగి తీసుకుని ప్రాసెస్ని ఆపేసావు. దీని మూలం కిడ్నీకి వాటర్ అందట్లేదు, సోడియం రీఅబ్జార్ప్షన్
రీఅబ్జర్షన్ లేకపోవద్దు, కిడ్నీలు సంక్రాంతిపోతున్నాయి. ఈ కిడ్నీకి వాడే మందు బిళ్ళలు, ఈ బీపీకి వాడే ఈ ఏసీని బిడ్డల మందు బిళ్ళలు వీళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ ఇంత సర్వనాశనం చేస్తుంది. అందుకే కిడ్నీ పోయినాడికి బీపీ వస్తుంది, బీపీ వచ్చినాడికి కిడ్నీ పోతుంది. ఇంత విధ్వంసం జరుగుతుంది. అసలు ఎక్కడ మోడర్న్ మెడిసిన్ తప్పు వస్తుందంటే, నేను ఇది విమర్శించట్లా, ఉన్న సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రకృతి నీకు రాసి సైకిల్లో ఇలా చేయమని ఇచ్చింది, నువ్వెవడవి దాని రాసి సైకిల్ని దెబ్బతీయటానికి. ఇది ఇక్కడే కాదు, ప్రతి చోట అంతే. వీళ్ళతో మాట్లాడితే ఏమంటారంటే మోడర్న్ మెడిసిన్ కావాలంటే ఎవరు క్వశ్చన్ చేయి, నువ్వు చాలామంది డాక్టర్లు మాట్లాడతావుగా. ప్రకృతికి నేచర్ నేను ఇలా బతకరా అని ఉద్దేశిస్తే నువ్వు ఆ పరిమితికి లోబడి ఏ మందు కనిపెట్టినా ఏ వ్యవస్థ నడవాలి. ఇప్పుడు ఆడాళ్ళు పిల్లలకి అంటానికి ఉన్నారు, ఇప్పుడు మగాళ్ళకి ఆపరేషన్లు చేయించి ఆడు కూడా పిల్లలకి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? కంటున్నారు ఆడాళ్ళు, అంతేనా? అలాగే ప్రకృతి వ్యతిరేకంగా వెళ్ళకూడదు కదా. మనాళ్ళు ఏమంటారంటే మాట్లాడితే మోడర్న్ మెడిసిన్లో మాకు పేపర్లు ఉన్నాయంటారు. నేను విమర్శించిన చెట్లో అర్థం చేసుకోండి, ఎవిడెన్స్ ఎలా బేస్ చెప్తాను. ఎవిడెన్స్ బేస్, ఇప్పుడు నీకు మెట్ఫార్మిన్ ఇస్తారు, ఎవిడెన్స్ బేస్డ్ ట్యాబ్లెట్. ఇన్సులిన్ ఇస్తారు, ఎవిడెన్స్ బేస్డ్ ఇంజెక్షన్ కదా. ఏ ఎవిడెన్స్ ఉంది నీకు? నువ్వు ఇచ్చిన మెట్ఫార్మిన్ లివర్లోకి వెళ్ళి ఆ గ్లైకోజన్ రిజర్వ్ గ్లూకోజ్ రిలీజ్ చేయకుండా ఆపుతుంది. అంతేకాని డయాబెటీస్ తగ్గుతుందా? నీ మందు లివర్లో ఏం మెకారం చేస్తూ నువ్వు చెప్పి దాన్ని ఎవిడెన్స్ అంటావేంటి? లివర్లో గ్లైకోజన్ ఆపేస్తే డయాబెటీస్ తగ్గిపోతుందా? అది ఇంకా శరీరాన్ని హాని చేస్తుంది. కానీ అందుకే భూమి మీద ఎవరికి డయాబెటీస్ తగ్గల. అలాగే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది, కొలెస్ట్రాల్ స్టాటిన్ ట్యాబ్లెట్ పేపర్లు ఉన్నాయి, నువ్వు చెప్పిన పేపర్లు ఉన్నాయి. పేపర్లో ఈ పేపర్లో ఏం చెప్తాయంటే కొలెస్ట్రాల్ మూలన గుండె జబ్బు వస్తుందని ఒక బొకడా సిద్ధాంతం తీసుకొచ్చారు. ఒక బొకడా సిద్ధాంతం, అది పచ్చబద్ధం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2013లో మళ్ళీ 2015లో కూడా అమెరికన్ హార్ట్ జర్నల్స్ కొండపక్కల కూడా చెప్పింది కొలెస్ట్రాల్ అసలు కన్సర్నే కాదని. సరే, అసలు సంబంధం లేదు, కొలెస్ట్రాల్ నిజానికి ఎవరికి లేకపోతే ఆడే స్ట్రోక్లో వచ్చేది, అది పక్కనట్టు. సో వీడు చెప్పిన తప్పుడు సిద్ధాంతం ఏంటంటే కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకు వస్తుందన్నారు, ఒక సిద్ధాంతం చెప్పారు. ఈడు ఇచ్చిన స్టాటిన్ వెళ్ళి లివర్లో కొలెస్ట్రాల్ సింథసిస్ ఎలా ఆపుతుంది అనే ఒక పేపర్ వేస్తారు వీళ్ళు. చూసావా, పేపర్లు ఉన్నాయంట. అంతేగాని అది వెళ్ళి నీ గుండె జబ్బు ఎలా తగ్గిస్తుంది, గుండె జబ్బు మరణాన్ని ఎలా కాపాడద్దు అనే దానికి పేపర్ ఉందా? ఉండదు. అలాగే బీపీది అంతే. నువ్వు ఇచ్చిన ఏసీనే పెట్టి వెళ్ళి ఆ వ్యాసో కన్స్ట్రక్షన్ ఆపి లేదా ఎల్డోస్టెరాన్ కాకుండా ఎలా ఆపుతుందో నువ్వు చెప్తావు తప్ప వ్యాసో కన్స్ట్రక్షన్ ఆపుతుంది అన్నావు. కానీ దాన్ని ఆపటం వలన శరీరం యొక్క సహజ విధుల్ని తీసేయడం ద్వారా ఎసెన్షియల్ బీపీని ఆపేసిన వాడు ప్రాణాలు తీస్తున్నావు, గుండెపోట్లు వచ్చి చచ్చేటట్టు చేస్తున్నావు అనేది ఎందుకు చెప్పలేదు? నీది జబ్బులు తగ్గించలేదే. అర్థమైందా? గ్యాస్ కూడా అంతే. నిజానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి? శరీరంలో ఒక 20 ఏళ్ల కుర్రాడికి యాసిడ్స్ కసకసలాడుతూ ఉంటాయి. వాడు 2 బిర్యానీలు తిన్నా బాగా మంచి మిషన్ ఆడుతూ ఉంటుంది. ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఒక బిర్యానీకి వస్తాం, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇంకా వయసు రీతి తగ్గుతుంది. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి 30 బిర్యానీకి వస్తాం. 60 ఏళ్ళు వచ్చేటప్పుడు పావు బిర్యానీ తింటాం. ఇదంతా మన బుద్ధి తెలుసుకుని జ్ఞానంతో చేస్తుంది కాదు. మన యాసిడ్ ప్రొడక్షన్కి అనుగుణంగా మన ఆహారం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి 60 ఏళ్ల వ్యక్తి కంటే 20 ఏళ్ల కుర్రాడికి 8 రెట్లు ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఉదాహరణకి 60 ఏళ్ళకి 10 యూనిట్లు ఉంటే వీడికి 80 యూనిట్లు ఉంటుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను యాసిడ్. ఇప్పుడు మన గ్యాస్ట్రోఎంటాలజిస్టులు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు ఇస్తారు, యాంటీ యాసిడ్ ట్యాబ్లెట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? గ్యాస్ రావడానికి కారణం యాసిడ్, దానికి యాంటీగా ట్యాబ్లెట్ ఇచ్చి గ్యాస్ని తగ్గిస్తూ ఉంటారు. అలాగే ప్యాంటాప్రోజాల్ ఇంకా మిగతా అన్ని ఉన్నాయి కదా, చాలా ప్రోజాలు, జోలెట్ క్యాండిడేట్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇవన్నీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. ప్రోటాన్ పంప్స్ అంటే మన శరీరంలో యాసిడ్ తయారు చేసే ఆ మిషన్స్ అయ్యి, మనకు అర్థమైన భాషలో చెప్తున్నాను, అవి తయారు చేసాయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? యాసిడ్ని ఆపుతున్నావు. అంటే నువ్వేమి నమ్ముతున్నావు? యాసిడ్ ఎక్కువ ఉంట కారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది నమ్ముతున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ లక్ష్మి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే జబ్బు నార్మల్గా 20 ఏళ్ల కుర్రాడికి వస్తుందా, 60 ఏళ్ళకి వస్తుందా? మామూలుగా వయసు రీత్యా 60 ఇయర్స్కి వస్తుంది. అంటే 60 ఇయర్స్కి ఎందుకు వస్తుంది? వాడి స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి, లేదా పవర్ కూడా తగ్గింది కాబట్టి, వాళ్ళు తిన్న ఆహారాన్ని వాళ్ళు అరిగించుకోలేకపోతున్నారు కాబట్టి అప్పుడు ఆ సందర్భంగా గ్యాస్ వస్తుంది. 60 ఏళ్ళ యాసిడ్ తగ్గటం కదా వాడి జబ్బు అంటే. మరి నువ్వు ఇంకా యాసిడ్ ఆపై ఇచ్చావన్నా అంటే మీరు చదువుకున్న వాళ్ళ గీతల మల్లెచూడని అడిగితే ఏం సమాధానం చెబుతావు? పనిచేస్తున్నాయి కదా. ఎలా పనిచేస్తే చెప్తాను. వాడిని గ్యాస్ ప్రాబ్లం తగ్గించట్లా, గ్యాస్ట్రిక్ ఇబ్బంది కలిగించే ఇరిటేషన్ తగ్గిస్తున్నాయి తాత్కాలికంగా. ఆ బెళ్ళేస్తే ఇరిటేషన్ తగ్గుతుంది. ఇప్పుడు నీకు చెయ్యి ఇరిగింది, నీకు నొప్పి వచ్చింది, నేను మొత్తుబెళ్ళ ఇచ్చాను, అబ్బా ఏమి ఇచ్చాడు రామకృష్ణ గారు మొత్తుబెళ్ళ, నేను నొప్పిపోయింది. నీ నొప్పిపోయిందా? నీ నొప్పిని నీ బ్రెయిన్ గ్రహించకుండా, నరం గ్రహించకుండా ఆ మందుబెళ్ళ ఆ నరాన్ని మొద్దుబారేడు చేసింది. నీ నొప్పి చెయ్యంటిస్తే కానీ రేపు నా నొప్పి పర్మనెంట్ తగ్గదు.
అర్థమైందా? నువ్వు జ్వరానికి వేసుకునే ట్యాబ్లెట్ అంటావే పారాసెటమాల్, నీ జ్వరం తాలూకు నష్టమైన వేడిని ఒక 6 గంటలు ఆపుతుంది. పారాసెటమాల్ 6 గంటల తర్వాత ఆపేస్తే మళ్ళీ వేడి వస్తుంది, జ్వరం ఎక్కడికి వెళ్ళా. ఇదే చిన్నప్పటి నుంచి కాలకోట విషయాన్ని, మందులతో జబ్బు తగ్గిస్తున్నామనే ఒక కాలకోట విషయాన్ని పసిపిల్లల మనసుకు కూడా ఎక్కిస్తున్నాం. చిన్నపిల్ల 3 ఏళ్ల పిల్ల ఉంటుంది, అమ్మా జ్వరం వచ్చిందమ్మా పారాసెటమాల్ మందు వేసుకో తగ్గిపోతుంది, గారంగా చెబుతాం. నిజానికి నువ్వు ఇచ్చిన పారాసెటమాల్ మందు ఆపేది జ్వరం తాలూకు సిమ్టమ్ అయిన వేడిని. ఒక 6 గంటల తర్వాత వేడి ఉండదు కదా, మళ్ళీ వేడి మళ్ళీ వస్తుంది కదా, వేడి తిరిగి వస్తుంది కదా. జ్వరం ఆగిందా, నువ్వు అరిసికి పెట్టి భూమి బద్దలైన ఆ జ్వరం ఎక్కడికి వెళ్తావు, అది ఆ 4 రోజులు ఉంటుంది. కాబట్టి 6 గంటలు కాసేవారు చొప్పున మన డాక్టర్ కూడా 4 రోజులకి ఇస్తాడు. నువ్వు సిమ్టమ్ చచ్చినకి ఇంట్లోంచి తీసేయకుండా సింట్లు కొడితే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ఇప్పుడు బీపీకి మందులు వాడుకోకపోతే పక్షవాతం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. మందులు వాడితే కూడా వస్తే డైట్ పాటించాలి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు బీపీకి మందులు వాడితే రావా, పక్షవాతం రాదా? బీపీకి మందులు వాడితే, నేను బీపీకి మందులు వాడద్దంట్లా, ఎక్కడ వాడాలో అక్కడ వాడాల్సిన చోట ప్రతోడికి వాడేయటం వలన, లాజిక్ లేకుండా వాడటం వలన బీపీ అనే ఒక ఫిగర్ కనిపించగానే ఇది జబ్బు బీపీ అని నిర్ధారించి చేయటం వలన, అంటే ముందు ఏం చేయాలి? బీపీ రాగానే నేను మళ్ళా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విఆర్కే డైట్ చేసిన 100కి కాదు 1,00,000కి 99,999 మందికి మనిషి జన్మెత్తిన ఎవరికైనా నెల రోజుల లోపున బీపీ తగ్గి తీరాల్సిందే. ఇఫ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ 1,00,000లో ఒకడికి ఎగ్జాంప్షన్. అంటే ఎవరికి బీపీ అంటే పెళ్ళాన్ని సాధించేవాడు, అప్పులలో ఎమ్మడబడేవాడు, వీళ్ళకుండే బీపీ తప్ప రోగం బీపీ ఎవరికైనా తగ్గి తీరాల్సిందే. నువ్వు నీళ్ళు ఎప్పుడైతే తాగావో, ఎందుకు జరుగుతుంది బీపీలు గమనించండి. మన తాతకి అమ్మమ్మకి లేని బీపీ మనకు వచ్చింది ఎందుకంటే, నేను ఐ డ్రీమ్ ద్వారా ప్రజలందరూ చెప్తున్నా, ఈ రోజు నుంచి మీరు ఇది చూస్తున్న వాళ్ళలో ఇంటి దగ్గర మగాళ్ళు అయితే 5 లీటర్ నీళ్లు తాగించండి. 5 లీటర్ నీళ్ళు అంటే నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. 45 నిమిషాలకు ఒకసారి 300 ml చొప్పున తాగించండి రోజంతా. ఒక ఎట్ ఎ టైం 1/2 లీటర్ అసలు 80% తాగకూడదు, 300 ml. అలాగే ఆడవాళ్ళు అయితే 4.5 తాగండి. మీకు బీపీ కనిపిస్తే నన్ను అడగండి. అంటే బీపీ కనిపిస్తే ఇతర ఫ్యాక్టర్లో కూడా సరి చేసుకోవాలి. అండ్ నువ్వు అదంటే వేరే చేస్తాను కాదు, విఆర్కే డైట్ చేస్తే ఉండవు, నీళ్లు తాగండి, ఇంత మార్పు వస్తుంది తెలుసా మీకు. అదే చెప్తున్నాను, ఎందుకు ఈ మధ్య బీపీలు పెరిగినాయి అంటే, ఇవాళ లైఫ్ స్టైల్కి అనుగుణంగా మనం బీపీకి వాటర్ తాగట్లా, శరీరంలో రక్తం ఎలాగో తక్కువ ఉంటుంది మన తినే జంకు కారణంగా. సో ఈ వాటర్ ఇది కలిసినప్పుడే మనకి రక్త ప్రసరణ నార్మల్గా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే వాటర్ తగ్గిస్తున్నామో శరీరంలో 3 లీటర్లు 4.5 లీటర్ల డెఫిసిట్ వచ్చిందో, రక్తం క్వాంటిటీ తగ్గిపోయి అది వ్యాసో కన్స్ట్రక్షన్ చేసుకో తప్పని పరిస్థితి వస్తాయి. ఈ బీపీ అదే బీపీ అంటే, ఈ బీపీ తగ్గడానికని నువ్వు బీపీ ఏసీని బెటర్లు ఇస్తే అది వ్యాసో కన్స్ట్రక్షన్ ఆపచ్చు. కానీ బీపీని డైట్ ద్వారా తగ్గించుకోవాలంటే టాబ్లెట్స్ వేసుకోవాలి, విఆర్కే డైట్ టాబ్లెట్లో 29 రోజులు వేసుకోవాలి మ్యాక్సిమం నెల. మళ్ళీ అది నేను మళ్ళీ చెప్తున్నాను డిస్క్లైమర్, ఈ పారేస్ చేయమని చెప్పట్లేదు. నేను చెప్పేది షుగర్ మందులు పెంటకములు పారేయండి అని చెప్తాను. అది తయారు చేసినప్పుడు కూడా జైల్లో పెట్టాలని చెప్తాను, దానికి సమస్య లేదు. కానీ బీపీ బిళ్ళలు మాత్రం గ్రాడ్యువల్గా విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు నీకు బీపీ ఉంటే వేసుకో, లేకపోతే నీ ఎండి డాక్టర్ ఉంచడుగా. ఇప్పుడు నీకు ధనలక్ష్మి నీకు బీపీ ఉంది, డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చారు, నీకు లేదు ఏదో విధానం చేసావు, ఆయన మందు బెళ్ళలు వేసుకుంటే ఒక డైట్ చేసావు, డైట్లు పాకంగా నువ్వు 5 లీటర్లు నీళ్ళు తాగావు, అలాగే నువ్వు అన్ని ఇన్సులిన్ డిస్టెన్స్ పోగొట్టుకున్నావు, నీ బీపీ 100% పోయింది. ప్రపంచంలో ఏ డాక్టర్ మందు ఇస్తాడు నీకు? తీసేసుకో, వెళ్ళిపోతుంది అంతే. మనిషి జన్మ ఎత్తిన ఎవడైనా సరే 1,99,999 మందికి బీపీ విఆర్కే డైట్ చేస్తే 1 మంత్లో తగ్గి తీరాల్సిందే. అసలు ఇక సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించి మళ్ళీ తూర్పున వస్తాడు. ఈ స్టేట్మెంట్ అంతా ఈ స్టేట్మెంట్ కూడా అంతే. ఉప్పు ఉండదా? దిస్ ఇస్ సైన్స్. విఆర్కే డైట్ లో ఉప్పు ఉంటుంది. ఏ ఉప్పు ఉంటుంది? మన పాడు చేసే కెమికల్ ఉప్పు ఉండదు. కెమికల్ సోడియం, కెమికల్ క్లోరైడ్, కెమికల్ అయోడిన్ కలిసిన కెమికల్ ఉప్పు ఉండదు. సముద్రం, ప్రకృతి మనకి లక్షల సంవత్సరాల నుంచి మనకి ఇచ్చిన వరం సముద్రపు ఉప్పు ఉంటుంది. దాంట్లోనే రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మినరల్స్ దగ్గర నుంచి న్యాచురల్ క్లోరైడ్, న్యాచురల్ సోడియం అన్నీ ఉంటాయి. న్యాచురల్ ముఖ్యంగా నేను గమనించలేదు అబ్జర్వేషను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక 20 ఏళ్ల క్రితం వాళ్ళకి తెలుస్తుంది, పెద్దవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎప్పుడైతే రూపాయి ఉప్పు పోయి 10 రూపాయల ఉప్పు సమాజంలోకి వచ్చిందో అప్పుడే మన ఇళ్లలోకి థైరాయిడ్ అనే జబ్బు అడుగు పెట్టింది. ఇవాళ నువ్వు కాలేజీ హాస్టల్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేయి, ఒకసారి థైరాయిడ్తో మందులు వాడుతున్నాను చేయొద్దు. మనం ఆడపిల్లలు 70 మంది ఇస్తారు 100కి. అంటే ఇంటింటికి తీసుకొచ్చారు. నేను మళ్ళా చెప్తున్నా, విఆర్కే డైట్ చేసిన తర్వాత నార్మల్ థైరాయిడ్ మ్యాక్సిమం 99,999 మందికి 1 మంత్ లోపు తగ్గి తీరాల్సిందే.
లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తగ్గి తీరాల్సిందే ఎవరికైనా షుగర్, థైరాయిడ్ లేదు, తొక్కల బీపీ లేదు, దెబ్బకే ఎగిరిపి తీరాల్సిందే. మైగ్రేన్ వన్ డే భూమి మీద ఏ మనిషికైనా సరే 5 లీటర్ల నీళ్ళు తాగమనండి. 5 లీటర్ల నీళ్ళు సిస్టమేటిక్ 3 ml చొప్పున 24 hours మైగ్రేన్ గాన్. సంకలో ఉన్నాయి పిల్లలు. ఎస్. అయితే విఆర్కే డైట్ అంటే కీటో డైటేనా? కీటో డైట్ వేరు, విఆర్కే డైట్ వేరు. ఈ ప్రపంచంలో కీటో డైట్లు అల్లోపతికి అనుగుణంగా మెడికల్ కంపెనీల వాళ్ళు దండుకుంటానికి అనుగుణంగా తయారు చేశారు. పాత నేను మొహాట లేకుండా చెప్తున్నా, ఎట్కిన్స్ పాలియో జనరల్ మోటార్స్ దగ్గర నుంచి ఇవాళ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అన్నీ కూడా ఇవన్నీ అల్లోపతి సామ్రాజ్యం చెడకుండా ఉండటం కోసం, మళ్ళీ మేము చేసామని పేరు కోసం, అంటే మనం ఉన్నాం అవతల కూడా, కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు అనిపించడం కోసం చేసిన కుట్రే ఈ డైట్లన్నీ. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకో తెలుసా, అరిసిగి పెట్టి కింద పడే బద్దలైన ఈ కీటో డైట్లు కాదు. ఈ ఎల్సిహెచ్ డైట్లు లో కార్బులతో పని అవుతావు, వెరీ హై ఫ్యాట్. తేడా ఉంది. విఆర్కే డైట్కి ప్రపంచంలో అన్ని డైట్లు తేడా ఏంటంటే, ఈ భూమి మీద వైద్యశాస్త్రం పుట్టినాక లేదా ఇన్ని డైట్లు పుట్టినాక విఆర్కే ఒక్కడే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అయినా, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, న్యాచురల్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, మోనోలారిక్ యాసిడ్ కలిగిన ఒకే ఒక్క కోకోనట్ ఆయిల్ని వైద్యం కోసం తాగిచ్చిన ఈ భూప్రపంచపు ఒకే ఒక వైద్య విధానం విఆర్కే డైట్. మిగిలినాడు ఎవడో కూడా చుక్కాయలు కూడా తాగించడు. సో దే ఆర్ విల్ నెవర్ కమ్ అండర్ కీటోసిస్, రియల్ కీటోసిస్. వాళ్ళందరూ కీటోన్స్ అన్న భ్రమలో ఇలా ఊగుతా ఉంటారు. ఎందుకంటే సింపుల్ లాజిక్ చెప్తానమ్మా. ఇక్కడే అందరూ అక్కడ పప్పులో కాలేశారు, నేను ఎక్కడ సక్సెస్ అని చెప్తాను. ఇప్పుడు గ్లూకోజ్ మెటబాలజీ ఉందమ్మా. గ్లూకోజ్ మెటబాలజీ నువ్వు ఏ తిన్నా గ్లూకోజే, అవునా? నువ్వు ఇడ్లీ తిను, దోశ తిను, సాంబార్ తిను, పళ్ళు తిను, పాలు, పందార, చెక్కిడాలు, ఏదైనా గ్లూకోజే కదా. సో నువ్వు గ్లూకోజ్ మెటబాలజీ ఉన్నప్పుడు నీ శరీరం తీసుకున్న గ్లూకోజ్ అబండెంట్గా ప్రద్ద అంటూ 100%, ఇంచుమించు 80-90% ప్రద్ద అంటూ ఉంటుంది. కానీ నువ్వు కీటోన్ మెటబాలజీకి వచ్చినప్పుడు ఈ కీటోస్ని ఇష్టం వచ్చినట్టు ఉండవు. నువ్వు ఒకవేళ చికెన్లో, మటన్లో, కోడిగుడ్లు అంటే వాటిలో కొన్నిట్లో ఉందనుకున్నా ఆ 20%, 30%, 10% అంతవరకే లిమిట్ అయి ఉంటాయి. నువ్వు తీసుకున్నప్పుడు అనివార్యంగా దాంతోపాటు మిగిలిన కూడా వస్తాయిగా. ఇప్పుడు కీటోస్ ఇస్తున్నప్పుడు దాంతో ప్రోటీన్ వస్తుందిగా, ప్రోటీన్ సెమీ కార్బోహైడ్రేట్గా. అంటే దే విల్ నెవర్ ఇంటూ కీటోసిస్. ఇప్పుడు మన ఆడపిల్ల ఉంది, మన ఆడపిల్లని పెళ్లి చేసి మన అత్తారింటి పంపాలనుకున్నప్పుడు మనకంటే ఆస్తున్నాళ్ళు, మన పిల్లకంటే బాగా చదివిన పెద్ద కుటుంబాలు పంపాలనుకుంటాం కదా, అన్నీ నిర్ధారించుకున్న పంపుతాం కదా, ఏమైనా రక్షవాడి దగ్గర అయితే పంపం కదా. సో నిర్ధారించుకుంటాం. అలాగే శరీరం కూడా ఈ గ్లూకోజ్ మెటబాలజీ నుంచి కీటోన్ మెటబాలజీ మార్చాలనుకున్నప్పుడు శరీరం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కొన్ని చెక్స్ చేసుకుంటుంది. వీడు గ్లూకోజ్లో ఉన్నప్పుడు గ్లూకోజ్ ఫుల్గా అందింది కాబట్టి నా బండి నడిచింది. ఇప్పుడు వీడు కీటోన్స్కి వెళ్తున్నాడు, వీడు కీటోన్స్ అలాగే ఫుల్గా ఇస్తున్నాడు, చెక్ చేసుకుంటుంది. అలా ఇస్తున్నాడు అంటే వెంటనే రియల్ కీటోసిస్ తిప్పేస్తుంది. విఆర్కే డైట్లో నేనేం చేస్తాను, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లైన కొబ్బరి నూనె కానీ ఒరిజినల్ నెయ్యి కానీ ఇస్తాను. ఇవి ఫుల్లీ సాచురేటెడ్. ఇందులో ఏ విధమైన ఇతర వాటాలు, గ్లూకోజులు, గీకోజులు అలాంటి వాటాలు పెద్ద ఉండవు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక 100 గ్రాములు ఫ్యాట్ ఇచ్చాను అనుకో, 9 క్యాలరీలు చొప్పున 900 క్యాలరీలు కేవలం సాచురేటెడ్ ఫ్యాట్ నుంచి వస్తున్నాయి, అంటే ఫ్యాట్ క్యాలరీసే. ఇది కాకుండా నేను చికెన్ నుంచి, కోడిగుడ్ల నుంచి వచ్చి అదనంగా ఇస్తున్నాను. సో నా డైట్లో మ్యాక్సిమం కీటోసిస్లో ఉన్నారు. ప్రపంచం అంతా ఫుడ్ ఫ్యాట్ని ఫ్యాట్ కింద కన్సిడర్ చేస్తారు. ఒక్క విఆర్కే ఒక్కడే ఫుడ్ ఫ్యాట్ని కాలి గోడితో కూడా తీసుకోండి, ఎడంకాలతో దీని అవతల పారేయండి, నాకు అనవసరం. నాకు కావాల్సిన ఫ్యాట్ కోట నేను ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్, హైయెస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్ అని ఆర్డర్లో తీసుకుంటా. ఇది భూమి మీద ఒక్కడ కూడా చేయడు ఈ రోజుకి. మనందరూ ఇంటర్వ్యూ మాట్లాడుతున్న ఈ డేట్ కూడా ఒక్కడ కూడా చేయడు. అందుకే నాకే రిజల్ట్స్ వస్తాయి. రెండోది, నేను ఒక్కడనే మందులని పారేస్తాను. నేను ఒక్కడనే. ఇప్పుడు డయాబెటీస్ నాకు ఎందుకు తగ్గుతుంది, ఆ మందులు పెంటకలో పారేస్తాను కాబట్టి. మందులు వేసుకుంటే ఈ జన్మ తగ్గదు. అయితే సార్, ఇప్పుడు డయాబెటీస్ ఉంటే కిడ్నీలు చెడిపోతాయి, బీపీ ఉంటే డయాబెటీస్ ఉంటే ఎందుకు చెడిపోతాయి? జాగ్రత్తగా నువ్వు డయాబెటీస్కి మందులు వేస్తావు, నీకు 400 షుగర్ ఉంది. ఇప్పుడు నువ్వు మందు బిళ్ళ వేసుకున్నావు, 90కి వచ్చింది, 310 ఎడిపోయింది. చెప్పు, యూరిన్ నుంచి పోయిందా, మోషన్ నుంచి పోయిందా, చెమట నుంచి పోయిందా, ఆవిరి నుంచి పోయిందా? ఇప్పుడు నీకు మోషన్స్ అవుతున్నాయి, ఎల్డోపర్ లాంటి ట్యాబ్లెట్ వేసుకున్నావు, మోషన్స్ ఆగినాయి, మళ్ళీ ఎల్డోపర్ వేస్తావా? అయ్యో. జ్వరం వచ్చింది, క్రోసిన్ వేసుకున్నావు, జ్వరం తగ్గిపోయింది, క్రోసిన్ వేస్తావా? అయ్యో. ఎందుకు అయ్యో? తగ్గిపోయింది కాబట్టి. అలాగే ఇప్పుడు నీ షుగరు 400 ఉంది, ట్యాబ్లెట్ వేసావు, 90కి వచ్చింది, మరి సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? వేసుకోకపోతే మళ్ళీ వస్తుంది కదా. మరి అంతకుముందు వేయలేదుగా, వేసుకోకపోతే మళ్ళీ వస్తుందంటే అది పని చేయలేదు నాకు మీనింగ్, అంటే తగ్గలేదుగా, కంట్రోల్ చేస్తుంది కదా. ఎక్కడ చేసింది కంట్రోల్? మరి డయాబెటిక్ రెటినోపతి అంటే, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే, గ్యాంగ్రీన్ ఎందుకు తీస్తారు? గ్యాంగ్రీన్ దేని తీశారు? అక్కడ మందుబాళ్ళు వేసుకునేవాడు కదా కాళ్ళు తీసేసేది.
మందు బిళ్ళలు వేళకేసుకుని బుద్ధిగానేవాడు కదా కాళ్ళు తీసుకునేది, మందు బిళ్ళలు వేళకేసుకునేవాడు కదా కిడ్నీలు పోయేది, మందు బిళ్ళలు డాక్టర్ చెప్పిన ప్రకారం బుద్ధికి వేసుకునే వాళ్ళకి కదా 199 మందికి కళ్ళు పోయేది రెట్టినపతితో. ఏం చేయాలంటే ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు అస్సలు వీటిని మానేయండి అంటే ఏం పెంట కుప్పలు వేయాలి అంటే టాబ్లెట్స్ కాదు, ఫుడ్స్ ఏం మానేయాలి అసలు? అమ్మ నీకు ఒకటే చెప్తూ గుర్తుపెట్టుకో, నేను పారేయమంటే ఊరినే పారేయమంటలా, కారణం ఉంది. ఇప్పుడు నువ్వు డయాబెటీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఎలాగ నేను ఏమన్నాడు ఆయన, నీ జీవితాంతం మందులు వేసుకోవాలన్నాడు. అంటే ఏం చెప్పాడు, నీ జీవితాంతం నువ్వు సచ్చే వరకు నీ డయాబెటీస్ తగ్గించలేని చెప్పేశాడా ముందే. ఆయన అంత మొహమాట లేకుండా, అంటే నేను కొంచెం మామూలుగా వేరే భాష మాట్లాడాలి, మీడియా భాష మాట్లాడుతున్నాను, అంత మొహమాట లేకుండా నీకు సచ్చే వరకు తగ్గించడం అని చెబితే నువ్వెందుకు సిగ్గు లేకుండా డాక్టర్ గారు మందులు అంటున్నావు, నేను తగ్గించడం మొర్రు అంటే జీవితాంతం మందులు వాడాలి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన చేయగలిగిందని చెప్పాడు అనుకో, దాని మీనింగ్ ఏంటి, జీవితాంతం నీ జబ్బు తగ్గదు అని. నువ్వు జీవితాంతం జబ్బు తగ్గకపోవటానికి కోరుకుని అక్కడికి వెళ్ళావా, జబ్బు తగ్గి నార్మల్ అవటానికి వెళ్ళావా? డైట్ కూడా పాటించాలి. అది వదిలే, వాళ్ళు చదువుతారు మేము చదువుతున్నాం డైట్ అంటారు కదా, మరి తగ్గదే. మేము చదువుతున్నాం డైట్ అంటారు కదా, దాన్ని తగ్గదే అంటున్నాను. దానికి తగ్గదే, భూమి మీద తగ్గినాడు ఒక్కడు కూడా లేడే. ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు, వైట్ రైస్ అనుకోండి అంటే తినకూడదు. నువ్వు ఇటుక రాయితో పళ్ళు రాలు కొట్టకూడదు, కంకర రాయితో కొట్టుకుంటూ ఓకేనా, పళ్ళు రాలవా? ఇటుక రాయితో మా కొట్టుకోమాక, పళ్ళు రాలితే కంకర రాయితో కొట్టుకుంటూ రాలవా? మీ విఆర్కే డైట్ లో బ్రౌన్ రైస్ ఉంటుందా? లేదు, అసలు రైస్ కార్బోహైడ్రేట్ ఉండదు. రైస్ అనమాక, రైస్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్, తాత్కాలికంగా కార్బోహైడ్రేట్ ఉండదు. మళ్ళీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే కార్బోహైడ్రేట్స్ ఇట్లా చెప్తే జనాలకు అర్థం నేను ఒక కావాలి క్వశ్చన్ కదా. అడుగుతాను, నేను రైస్ వద్దంటాను కారణం చెప్తాను. ఇప్పుడు నీకు పొద్దున లేసి ఒక గంట వాకింగ్ చేయడం మంచిదా కదా ఎవరైనా? మంచిదే. ఇప్పుడు నీకు కాలు ఇరిగింది వాకింగ్ చేస్తావా? చేయలేను. అదేంటి అంటే నువ్వు వాకింగ్ మంచిదన్నావు, మంచి పనులు చేయవా? నువ్వు మంచి పనులు చేయవా? చేయకూడదు కదా అప్పుడు. కాలు ఇరిగింది కాబట్టి చేయవు. నువ్వు కాలు ఇరిగింది కాబట్టి వాకింగ్ చేయడం చెడ్డదవుతుందా? కాదు. అలాగే విఆర్కే వద్దన్న చెడ్డయ్యని వద్దన్నా, ఈ ప్రోగ్రాంకి అడ్డమని వద్దన్నాను. అర్థమైందా? తాత్కాలికంగా కొంతకాలం వద్దన్నాను, ఆ తర్వాత గ్లూకోజ్ తినండి, పద్ధతిగా తినండి. ఈ ప్రోగ్రాంలో అడ్డాం, నీకు డయాబెటీస్ వచ్చింది, ఆ డయాబెటీస్ తగ్గాలంటే నువ్వు ఆ గ్లూకోజ్ మెటబాలజీ ఉంటే ఆ డయాబెటీస్ తగ్గదు. ఇప్పుడు అంతెందుకు, నువ్వు బాత్రూమ్ ఉంది 20 ఏళ్ళ నుంచి మీ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వాడావు, ఇప్పుడు రిపేర్కి వచ్చింది, మొత్తం వర్కర్స్ వచ్చి రిపేర్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉండగా నువ్వు దాని టాయిలెట్ పర్పస్కి వాడగలవా? ఒకవేళ వాడితే సిగ్గు లేకుండా వాళ్ళు రిపేర్ చేస్తారా? అందుకు నువ్వేం చేస్తావు, 20 రోజులు ఆపుకోలేవు కదా, అప్పుడు ఏం చేస్తావు, బయట ఆల్టర్నేటివ్ బాత్రూమ్కి వెళ్తావు కదా. అలాగే నీ ప్రపంచంలో నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు, నా బోటి నాస్తికుడు, నేచర్ అంటే నేచర్. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు వాడుతున్నావుగా, 2 చేతులు ఇచ్చాడు వాడుతున్నావుగా, 2 కళ్ళు వాడుతున్నావుగా, మరి నీ దేవుడు నీకు 2 మెటబాలజీలు ఇచ్చాడు, ఏం మాయరకు వచ్చింది మాట్లాడలేదు నువ్వు? నీ దేవుడు ఇచ్చిన అన్నీ వాడాలిగా. నువ్వు పుట్టినప్పుడు సచ్చేదాకా అదే గ్లూకోజ్ మెటబాలజీలు ఉండేటట్టయితే నీ దేవుడు నీకు 2వ మెటబాలజీ ఎందుకు ఇచ్చాడు? విఆర్కి ఇచ్చాడు, కిటోన్ మెటబాలజీ. నీ దేవుడు ఇచ్చిన అన్ని కాళ్ళు వాడుతున్నావు, ఎడంకాలు మంచిది కాదు, నరికాలు వారలేదు నీకు, 2 వాడుతున్నావుగా. మరి నీ దేవుడు ఇచ్చిన, నేచర్ ఇచ్చిన 2వ మెటబాలజీ వాడటానికి ఏం మారాగం? దేవుడు ఎందుకు ఇచ్చాడు అసలు? నేచర్ ఎందుకు ఇచ్చింది అది? ఎందుకంటే ఒరే పనికిమాలాడారా, బోడి బాత్రూమ్ విషయంలోనే ఇబ్బంది అయితే ఆల్టర్నేటివ్ బాత్రూమ్ మీరు కట్టించుకున్నారు కదరా, మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే, ఈ సృష్టిని సృష్టించిన నాకు గ్లూకోజ్ మెటబాలిజం వచ్చిన అనర్థాలు ఉంటే అది గ్లూకోజ్ మెటబాలిజం కంటిన్యూ చేస్తూ ఉంటే అవరా? అందుకే మీ క్యూటోన్ మెటబాలిజం వచ్చేవరా? మీ గ్లూకోజ్ మెటబాలిజం వచ్చిన జబ్బులు ఉంటే తాత్కాలికంగా మీరు ఫ్యాట్ మెటబాలిజంలోకి మళ్లించుకుని అందులో ఉంటా ఈ గ్లూకోజ్ మెటబాలిజం ఉండే జబ్బులు తగ్గించుకుని తిరిగి గ్లూకోజ్ మెటబాలిజం అంటారా పనికిమాలాడారా అని ఇచ్చాడు. మీరు పుట్టినప్పుడు సచ్చేదాకా అందులో పడి దొరికితే మీ జన్మకు రిజల్ట్స్ వస్తాయా? ఎగ్స్, చికెన్, చీజ్, బటర్ ఇవేనా? అది కాదు, అది ఫ్యాట్. ఫస్ట్ ఫ్యాట్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ వాళ్ళకి, కీటో డైట్ వాళ్ళు, ఎల్సిహెచ్ డైట్ వాళ్ళు, కీటో డైట్ వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయింది ఇక్కడే. అట్టర్ ఫ్లాప్ కల్లా అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానమ్మా, విఆర్కే కీటో తీట అన్న గాడిద ఎవడైనా, ఇవాళ నేను ఒక ఊరిని ఒక కిడ్నీ ఉదాహరణ చెప్తాను, కింద చెప్పాను. 18 సెంటీమీటర్ ఉన్న కిడ్నీ 10.9 సెంటీమీటర్కి వచ్చింది 17.8 నుంచి. అలాగే మొన్న చెప్పాను సిటీ క్యాల్షియం స్కోర్లో 80% ఉండే ఓఎం స్టెనోసిస్ అది 30%కి వచ్చింది. క్యాట్రాట్స్ 4A నుంచి 0కి వచ్చినాయి. యాంజియో టు యాంజియో. అలాగే సిపెప్టైడ్లు 0.02 నుంచి 3.7కి వచ్చినాయి. 10,000 ఉన్నాయి ఇన్సులిన్ మోటార్స్ పెంటకులు పారేస్తే. ఇలా ఇన్ని మిరకల్స్ ఉన్నాయి కదా నా దగ్గర, అన్ని మిరకల్సే కదా. కిడ్నీ సైజులు పెరగటం, క్రియాటిన్ తగ్గటం, అసలు సోరియాసిస్లో అయితే అడ్రస్ ఏఎన్ఏ ప్రొఫైల్లు, ఎస్ఎల్ఏలు, జాగ్రన్ సిండ్రోమ్లు, మయోసైటిస్లు, క్రాన్స్ డిసీజులు, ఇరిటబుల్ బౌల్ డిసీజులు, అసలు తగ్గని జబ్బు లేదు కదా. ఇన్ని టెస్ట్ మాలు నేను పెడుతున్నాను కదా. క్రాన్స్ డిసీజ్ లాంటి అనేక క్రానిక్ సోకాల్డ్ ఇంపాసిబుల్ ఇన్ని డిసీజులు నేను తగ్గిన టెస్ట్ మోలు పెట్టి మాట్లాడుతాను. టెస్ట్ మోల్ మీద సవాల్ కూడా చేస్తాను, అది నా ల్యాబ్లో అది కాబట్టి
మీరు అది నమ్మలేకపోతే అది తప్పని రోజు చూస్తే 2 బహుమతులు కూడా. జనరల్ గా కూడా ఆహారం ఆరోగ్యం అంటారు సార్. ఆహారంతో ఆహారం ఆరోగ్యం కాదు, ఆహారమే మందు. ఆరోగ్యం కాదు, అనారోగ్యాన్ని రూపుమాపేది ఆహారం. ఎస్. ఏదైనా ఏ జబ్బునైనా ఈ ప్రపంచంలో మిగిలిన వాళ్ళు గుడ్లు తేలేసిన చోట కళ్ళు తెరిపించేది ఆహారమే. ఇదన్నీ చేసింది నేను తగ్గించాను కదా. మరి కీటోన్ డైట్లో ఏమీ తగ్గించలేదు. ఎట్కిన్స్, పాలియోలు, ఎల్సీహెచ్ చెప్పాళ్ళు. వాళ్ళు టైప్ 1 దగ్గర ఒక టెస్ట్ మొదలు పెట్టండి, సవాల్ ఇస్తున్నాను మిమ్మల్ని. ఒక క్రాన్స్ డిసీజ్ దగ్గర మీ ఎల్సీహెచ్ డైట్తో కానీ కీటో డైట్తో కానీ నేను వాళ్ళ పేరే అంటలా. ఆ గ్లూకోజ్ డైట్ మీద మెరుగు, అంటే గుడ్డి కన్ను మీద మెలకన్ను మెరుగు, మంచి కన్ను అయితే కాదు కదా. మీకు ఫ్యాట్ డెఫినేషన్లో రాంగు. రెండోది ఏంటంటే బేస్జల్. ఎల్సీహెచ్ అనేది గ్లూకోజ్ మీద మంచిదే కావచ్చు, వీళ్ళకి ఏంటంటే బేస్జం. విఆర్కే చెప్పాడు కూడా కొబ్బరిని మనం చెప్పాలా, విఆర్కే చెప్పాడు కాబట్టి ఆ కీటోసిస్కి మనం వెళ్ళాలా, లేదులే మనం పాతదాన్ని అంటి పెట్టుకుందామని. నేను పూర్తిగా ప్రజల మేలు కోసం అడుగుతున్నాను. అందరూ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు, ఇది నేను నమ్ముతాను. ఒక 90 days చేయాలా మీ డైట్? అదేం లేదు. ఇప్పుడు నిందా చెప్పాక మైగ్రేన్కి అయితే 24 గంటలు చాలు, బీపీను థైరాయిడ్ లాంటికి అయితే నెల చాలు, షుగర్కి అయితే 3 నెలలు చేయాలి. మోటార్ పోతుంది షుగర్ అయితే, డయాబెటీస్ పోవడానికి కంప్లీట్గా 3 నెలలు పడుతుంది. ఆ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవడం ఇంకో అయింది. డయాబెటీస్ పోవటం అంటే హెచ్బిఎంసీ తగ్గని డయాబెటీస్ పోయినట్టు కాదు, అప్పుడు డయాబెటీసే పోయినట్టు, కానీ పోవాల్సింది ఇన్సులిన్ రెసిస్టెన్స్. మరి వెయిట్ లాస్? వెయిటే ఉంది, 150 కిలోలు కూడా దొరుకుతాయి. విఆర్కే డైట్ అంటే మజాక్. ఈ ప్రపంచంలో విఆర్కే ఒక్కటే. విఆర్కే డైట్ లేదా విఆర్కే డైట్ కాపీలు కొట్టి మాదని చెప్పుకునే వాళ్ళు డైట్లు తగ్గాల్సింది తప్ప. అంటే వెయిట్ లాస్ అవుతున్నారు వేరే డైట్స్ లో కూడా చూస్తున్నాం. కానీ వేరే డైట్ ఎందుకు అవుతారమ్మా? విఆర్కే డైట్ కాపీ కొట్టిన వాళ్ళే అవుతారు, ఇంకెవడవుతాడు? జనరల్ గా చెప్తున్నా సార్, ఇప్పుడు మీ డైట్ లో వెయిట్ లాస్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అయినట్లే ఉంటున్నారు. వేరే డైట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే జనరల్ గా నేను చూసిన దాంట్లో వెయిట్ లాస్ అవుతారు, డైట్ ఆపేయగానే మళ్ళీ వెంటనే పెరుగుతారు. ఎందుకు తెలుసా? ఇంకా ఎక్కువగా ఈ ప్రపంచంలో వాళ్ళందరూ తగ్గించేది బేసల్ మెటబాలిక్ రేట్ కట్ చేసి తగ్గిస్తారు. ఈ హెర్బా లైఫ్ లో ఆశ్రమాలు చేసేయి, అలానే ఈ సెంటర్లో చేసేయి, ఈ హాస్పిటల్లో క్లినిక్లో చేసి తగ్గించేది బేరియాట్రిక్ సర్జరీ, ఇవంతా పక్కా మోసం, సైన్స్కి వ్యతిరేకం. బిఎంఆర్ కట్ చేసి తగ్గించే పెద్ద ఫ్రాడ్. అందుకే ఇలా తగ్గుతారు 20 కిలోలు ఎట్ ది కాస్ట్ ఆఫ్ లూజింగ్ దేర్ బేసల్ మెటబాలిక్ రేట్, మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతారు. ఈ ప్రపంచంలో విఆర్కే డైట్ తోనే బిఎంఆర్ నిలబడుతుంది. లేదా విఆర్కే డైట్ కాపీ కొట్టి చేసుకునే వాళ్ళు ఈ కాపీ రేట్ల దగ్గర కొద్దిగా ఓ పర్సెంటేజ్ తగ్గుతుంది, కాపీ రేట్ల దగ్గర తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు. అక్కడైనా అంతే, వాళ్ళకి బేసిక్ అవగాహన లేనప్పుడే ఉంది. ఇప్పుడు కంపౌండర్ వైద్యం అంటారు కదా, డాక్టర్ కంపౌండర్ చెప్పుల వైద్యం ఒక సామెత ఉంది కదా సార్. ఇంకొకటి, ఇప్పుడు కిడ్నీ గురించి మాట్లాడుతున్నాము, కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా డైట్ ఉంటుందా? విఆర్కే డైట్లో జాగ్రత్తగా కిడ్నీలు అసలు జీవితంలో ఫెయిల్ అవ్వవు. ఎప్పుడు ఫెయిల్ అవ్వని చెప్పనా? భూమి మీద మనిషి అనేవాడు కిడ్నీలన్నీ ఫెయిల్ అవ్వకుండా ఆగిపోయి అసలు నెఫ్రాలజీ విభాగం అల్లోపతి నుంచి రద్దు చేసే రోజు ఎప్పుడు వస్తుంది చెప్పనా? అందరూ మగాళ్ళంతా 5 లీటర్ నీళ్లు కనీసం, ఆడవాళ్ళు 4.5 లీటర్లు, 300 ml ఎట్ టైం పెంచకుండా గ్రాడ్యువల్ ఇంటర్వల్ తాగినప్పుడు 1, 2 డి విటమిన్ పుష్కలంగా ఉంచుకున్నప్పుడు, 3 డయాబెటీస్ని దగ్గర దాపలు లేకుండా ఉన్నప్పుడు, ఒకవేళ డయాబెటీస్ వచ్చిన అరిసికి పెట్టిన అల్లోపతి మందులు వాడకుండా ఉన్నప్పుడు, ఈ మందులు మూలానే కిడ్నీలు పోతాయి డయాబెటిక్ నెఫ్రోపతి. 2 బీపీకి ట్యాబ్లెట్ వాడకుండా సహజంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని సహజంగా నీళ్లు బాగా తాగి తగ్గించుకున్నప్పుడు, అలాగే ఆటోమిన్ డిసీజులు తగ్గినప్పుడు, విఆర్కే డైట్ ఒక్కటే ఈ ప్రపంచంలో అద్భుతంగా ఆటోమిన్లు తగ్గించగలిగింది. మిగిలిన చిన్న చేతగా 1-2 సిమ్టమ్ దగ్గర చూపించగలరు, కానీ రూట్స్ కంటే తీసి ఐజీఎల్ కానీ ఎస్ఎల్ఈలు, జాగ్రత్త సిండ్రోమ్లు, మయోసైటిస్లు ఇవన్నీ తీసినప్పుడు తీయగలిగి విఆర్కే డైట్ ఇలాంటి తగ్గించుకుని చేసినప్పుడు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి లాంటి రిఫైండ్ ఆయిల్ పీకేసి, కెమికల్ ఉప్పు మానేసి, 50 లీటర్ పురుగు మందులు కొట్టిన పీకేసి మంచిది తీసుకుని, పాల ప్యాకెట్లలో పాలు తాగటం మానేసి పాల పదార్థాలు మాత్రం తీసుకుంటా, కార్బైడ్ పొడులు ఆపేసి, రాత్రిపూట మాత్రం నిద్రపోయే ముందు కనీసం 3-4 గంటల గ్యాప్ ఉండేది చూసుకున్నా ఏ మనిషికి కిడ్నీ ఫెయిల్ కావటం జరగదు. అసలు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ని పుస్తకాల్లోంచి తీసేసే రోజు అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఎట్లుంటుంది జనరల్గా? అదే నీది నేను బయట వాళ్ళకి చెప్పను, కిడ్నీ వాళ్ళు నేనే చెప్తాను. ఫస్ట్ పాయింట్, మన బల్బులు వెలుగుతున్నాయి, ఇంట్లో వెలుగుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రాబ్లం అయింది, హై వోల్టేజ్ వస్తుంది, బల్బులు మాడిపోయినాయి. ఇప్పుడు నువ్వు బల్బులు మార్చాలా, ట్రాన్స్ఫార్మర్ బాగు చేయాలా? నేను ట్రాన్స్ఫార్మర్ బాగు చేస్తాను. నీ కిడ్నీ ఎందుకు పోయింది రాగానే వీళ్ళు ఐడెంటిఫై చేసేది ఏంటంటే కిడ్నీ బయాప్సీ చేస్తే తెలుస్తుంది. అది డయాబెటిక్ నెఫ్రోపతి ఎక్కువ మందికి ఉంటుంది, అలాగే బీపీ మూలన కానీ, లేదా ఐజే నెఫ్రోపతి కానీ, లోపస్ నెఫ్రైటిస్ కానీ, పైలోనెఫ్రైటిస్, లేదా పాలిసిస్టిక్ కిడ్నీలు పుట్టుతో వచ్చాయి, లేదా హైడ్రోనెఫ్రోసిస్, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. అంటే 90% కేసుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో కిడ్నీ సెట్ షింక్ అవుతుంది. దీన్ని ఫెయిల్ అవటం పోయి ఆ చెత్త క్రియాటిన్ అనే ఓ మార్కర్ను పట్టుకుని ప్రపంచం అంతా
క్రియాటిన్ పెరగటాన్ని కిడ్నీ మార్కర్గా చెబుతున్నారు. అసలు కాదు, తప్పు, మోసం. ఆ క్రియాటిన్ పెట్టడమే మన ప్రజలు చేసే మోసం అది. ఆ క్రియాటిన్ చూపించి కిడ్నీ బాగున్నాడు కూడా డయాలసిస్ నెట్టడం, ఇలా రకరకాలు జరుగుతాయి. అలాగే కిడ్నీ సైజ్ పెరగటం, 10% కేసులు ఏడీపీకేడి కానీ హైడ్రోయూట్రిన్ నెఫ్రోసిస్ ఇలాంటి కేసుల్లో కిడ్నీ సైజ్ పెరుగుతాయి. విఆర్కే డైట్ హోమోస్టాసిస్ని మెయింటైన్ చేస్తుంది. అంటే కిడ్నీ షింక్ అయినాడు కిడ్నీని సైజ్ పెంచుతుంది. అలోపతి పుస్తకాలు ఏం చెబుతారంటే అరిచికి పెట్టిన అది ఎమ్మమ్మ కూడా పెరగదని చెప్తారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే నీ కాలురిగా మొక్కలు అయితే అంటుకుంటుంది కదా, నీ చర్మం ఎదురు దెబ్బ దగ్గర లేచిపోతే కొత్త చర్మం వస్తుంది కదా, నీ గోరుపోతే కొత్త గోరు వస్తుంది కదా. మరి కిడ్నీనో లేకపోతే ప్యాంక్రాస్ చచ్చిందో ఎందుకు రికవర్ కావు? నువ్వు చేసే పనులు మాట రికవర్ కావు. కిడ్నీ ఎందుకు పోయిందనే మూల కారణం చచ్చినీళ్ళకి అక్కడే ఉంచి నువ్వు దుర్వాసన పోగొట్టలేవు కదా. అలాగే కిడ్నీ పోయిందని మూల కారణం షుగర్ నువ్వు తగ్గించలేవు, ఇంకా పెంచుతావు. బీపీ నువ్వు తగ్గించలేవు, ఆటోఇమ్యూనిటీ పోగొట్టలేవు. వాళ్ళ అలవాట్లు మార్చడానికి ప్రయత్నించవు, నీళ్లు తాగించడానికి ప్రయత్నించవు, డి విటమిన్ పెంచవు. ఇన్ని తప్పులు నువ్వు మూల కారణాలను సరిచేయకుండా నువ్వు కిడ్నీలో రిపేర్ చేస్తావు. కేవలం మందులు వాడటం కారణంగా నీళ్లు తగ్గించిన కానీ కిడ్నీలు పోతాయి. ఇప్పుడు సింపుల్ చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ ఎక్కడ తప్పు జరుగుతుందో నీకు అర్థమేంటి చెప్తాను. మనం ఒక యావరేజ్ పేషెంట్ ఎవడైనా నార్మల్గా అందరూ వాడే జబ్బులు ఏంటంటే షుగర్కో మందు వేస్తాడు, బీపీ కొట్టేస్తాడు, థైరాయిడ్ కొట్టేస్తాడు, గ్యాస్ కొట్టేస్తాడు, కొలెస్ట్రాల్ కొట్టేస్తాడు. ఇది కామన్ కేసే. ఇది కాకుండా నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ వేస్తాడు. ఈ సాధారణంగా ఒక రోగిస్తాడు అని మనం పిలిచేవాళ్ళు వేసే ఇది కానీ ఇందులో తక్కువ ఎక్కువ కాంబినేషన్ కానీ వేస్తాడు. వీడు ట్యాబ్లెట్లు వేసినప్పుడు ఏమవుతుందంటే అలోపతిలో కూడా వీళ్ళకి తెలిసి ఇదంతా. దీనికి ఒక మనం ఎప్పుడైతే నాలుక మీద ట్యాబ్లెట్ పెట్టామో ఈ అలోపతి మెడిసిన్ ఏదైనా సరే నాలుక మీద పెట్టిన వెంటనే అది తోసేస్తుంది సిస్టమ్. ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటే మన శరీరంలో మన డిఎన్ఏలో నిక్షిప్తంగా వచ్చిన జీన్ మెమరీ ఉంటుంది. మన తాత ముత్తాతల నుంచి తీసుకున్న ఆహార పదార్థాల లిస్ట్ అంతా దాంట్లో ఉంటుంది. ఈ ముత్తాతలు 100 ఏళ్ళ నుంచి మనం తీసుకున్న డిఎన్ఏ జీన్ మెమరీ లిస్ట్లో ఈ మందుల తాలూకు కెమికల్ లేవు. ఇవన్నీ 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు పుట్టినాయి కదా. ఎప్పుడైతే లేదో ముందు తోసేస్తుంది సిస్టమ్, దాన్ని తోసేస్తుంది. ఆ తోసినప్పుడు ఇది మేజర్గా ఈ కెమికల్స్ అంతా కిడ్నీ ద్వారా ఫిల్టర్ కావాలి. ఆ లోపే అది కరిగి ఉండే 10% ఫలితంతోనే అలోపతి మెడికేషన్ మన మోషన్ సాగడం, తలనొప్పి తగ్గడం లాంటి సిమ్టమ్లు తగ్గుతాయి. జబ్బులు కాదు, సిమ్టమ్లు తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ మందు ఫిల్టర్ చేయడానికి కెమికల్ ఆ నెఫ్రాన్స్లోకి వెళ్ళిందో ఇక్కడ డాక్టర్లు చేసిన తప్పు కాదు, ప్రజలు చేసే ఒక నికృష్ట పని మూలంగా ప్రజలు కిడ్నీలు పోతారు. దీని డాక్టర్ల కారణం కాదు, వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా కిడ్నీ నీళ్ళతో కడగాలి, నీళ్లతో కడగాలి. అందులోనే మళ్ళీ నీళ్లు ఉంటే కడుగుతుంది, లేకపోతే కడుగుతుందా? ఇప్పుడు నువ్వు మీ ఆయన ఒక కప్పు ఎంగిల్ కప్పు కాఫీ తాగుతాడు ఉదాహరణకి, నువ్వు కడగాలి, ఒక గ్లాసు నీళ్ళతో సరిపోతాయి. ఇప్పుడు నువ్వు పొయ్యి గిన్నె పాల గిన్నె పొయ్యి మీద పెట్టావు, ఒక గిన్నె మాడిపోయింది, ఆ మాడిపోయిన గిన్నె కూడా అదే గ్లాసు నీళ్ళతో కడగలవా? నీళ్ళు చాలవు కదా. అలాగే కిడ్నీ క్లీన్ చేసే మలినాలు కూడా వేరుగా ఉంటాయి. నువ్వు బిర్యానీలో బజ్జీలు తింటే వచ్చే మలినాలు కిడ్నీ నువ్వు తాగిన తక్కువ నీళ్ళతో క్లీన్ చేయడం వేరు. నువ్వు మందుల తాలూకు ట్రేసెస్ కిడ్నీలో ఉన్నప్పుడు వాటిని క్లీన్ చేయడానికి ఆ నీళ్లు సరిపోవు. ప్రజల్లో వచ్చిన ముష్టి లీటర్న్నర నీళ్ళు తాగే మొదటి అలవాటు మూలన ఆ నీళ్లు సరిపోక మందుల తాకు ట్రేసెస్ని ఆ నెఫ్రాన్స్ కడగలేకపోవడం చేత అది కిడ్నీని కుళ్ళబెట్టి కిడ్నీ సైజ్ షింకేట్ చేసి తద్వారా నీ క్రియాటిన్ పెరిగేటట్టు చేస్తున్నాయి. తద్వారా ఎరిథ్రోపోయిటిన్ ప్రొడక్షన్ తగ్గించి తద్వారా బోన్ మ్యారోలో హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ తగ్గించడం ద్వారా నీకు క్రియాటిన్ తగ్గేటట్టు చేస్తున్నాయి. ఎప్పుడైతే 2 అని నీ క్రియాటిన్ బయటపడిందో నువ్వు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు, గజగజలాడితే వెళ్ళావు. ఆ నెఫ్రాలజిస్ట్ చూసినప్పుడు ఏం చేయాలి? డయాగ్నోస్ ఏంటి? నువ్వు 10 మంది బిళ్ళలు వేసుకుంటున్నావు, నీళ్లు తక్కువ తాగుతున్నావు. ఈ తక్కువ తాగిన నీళ్లు నువ్వు ఎక్కువ వేసుకున్న మందులు కడగలేక నీ కిడ్నీలు పోయి. అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు? నువ్వేం చేయాలి? నీళ్లు పెంచాలి, మందులు తగ్గించాలి. సరిగ్గా జంబలకడ పంప సిద్ధాంతాలు ఆయన ఏం చేస్తాడు? హే, 1.5 లీటర్ తాగుతున్నావా, నీ కిడ్నీ పోయింది, 1/2 లీటర్ తాగంటాడు. అలాగే నువ్వు మందులు ఇప్పటివరకు 10 వాడుతున్నావు కదా, ఇదో కిడ్నీ పోపట్టం మందులు ఇంకో 10 రాస్తాడు. అంటే వెనకటికొకడు ఆఫీస్కి ఎందుకు ఎటుకు వచ్చావు 2 గంటలు అంటే సాయంత్రం 2 గంటల ముందు వెళ్తానాడంట. అలానే ఉంటుంది వీళ్ళు చెప్పేది. అలా అనొచ్చా? అలానే అనేది. నీళ్లు తక్కువ తాగాడు, నువ్వు నీళ్లు పెంచాలి. నీళ్లు తగ్గిస్తావేంటి? మందులు ఎక్కువని నువ్వు మందులు తగ్గించాలి. మందులు పెంచుతావేంటి? అందుకనే మీరు గమనించండి, ప్రపంచంలో ఏ డయాలసిస్ చేసుకున్న పేషెంట్ అయినా డేటా తీసుకోండి. బహిరంగ సవాల్ చేస్తాను మీకు, సర్వే తీసుకోండి. వీళ్ళంతా మొట్టమొదటిసారి క్రియాటిన్ 1, 2, 3 ఉండగానే మొట్టమొదటిసారి వాళ్ళు నెఫ్రాలజిస్ట్ని కలిశారు జీవితంలో మొట్టమొదటిసారి. అప్పటిదాకా వాళ్ళు ఎండి ఎండోక్రాలజిస్టులను లేకపోతే ఎండి డాక్టర్లను కలిశారు. ఈ క్రియాటిన్ ఎప్పుడైతే చూడగానే 1, 2 మ్యాక్సిమం 90% కలిసింది. ఈయన వాళ్ళకి మందులు ఇచ్చాడు, నీళ్ళు తగ్గించమన్నాడు. ఈ 2వ సలహాల తర్వాతే 1000కి 1000 మందికి, 1,00,000 మందికి, కోటి మందికి 1 నెలలోనో 2 నెలలోనో 5కో 6కో పెరుగుతుంది. మళ్ళా భయపడితే ఇంకా ఎక్కువ మందులు ఇస్తాడు, అది 8కో 9కి వెళ్తుంది. ఆ తర్వాత పెరుగుతుంది. గుండె మీద చేసుకునే కిడ్నీ పేషెంట్ అనేది కాదని చెప్పండి. మీరు 1, 2లోనో లేదా 4, 5లో వెళ్ళిన తర్వాతే
నేను పెరగకుండా ఉన్న ఎవడైనా కామెంట్లు పెట్టండి, కింద చూస్తాను. పెట్టినా కూడా కామెంట్ పెట్టండి, మీకే తెలుస్తుంది. దీని లక్ష మంది అంతే, ఒక్కడు కూడా మినహాయింపు లేదు. అంటే లోపం ఎక్కడ జరుగుతుంది? మందుల మూలన, నీళ్లు తగ్గించడం మూలన కిడ్నీలు ఫెయిల్ అవుతాయంటే మందులు ఎక్కువ. నువ్వు దానికి రివర్స్ చేస్తున్నావు కదా. అంటే నీకు ఇందాక నీ కాఫీ గిన్నె ఎగ్జాంపుల్ చెబితే, గిన్నెని గంట బదులు 2 గంటలు మార్చి గ్లాసు నీళ్ళని కప్పు నీళ్ళు చేస్తే ఇంకా రివర్స్ చేసినట్టు కదా. అలా చేస్తున్నారు కాబట్టే అందరూ డయాలసిస్ షెడ్కి వెళ్తున్నారు. ఒకసారి డయాలసిస్కి వెళ్ళాడు బయటికి రావట్లేదు. ఇప్పుడు బయటికి తెస్తే వైద్యం. నీ దగ్గరికి వచ్చాను, నేను డయాలసిస్ పంపానంటే, డయాలసిస్ అంటే పాడెక్కించడం కదా. నేను చెప్పేది ఎసెన్షియల్గా చేసే 1-2 గంటల, నువ్వు జీవితాంతం దాని మీద ఉండాలన్నావంటే అదేమైనా బయటకు వచ్చే మార్గమా? సచ్చే వరకు రోజు 5-6 గంటల మిషన్ మీద పడి ఉండి వీడు తీసుకెళ్ళి అటెండెంట్ అడుక్కుని వాళ్ళు కూర్చొని కుటుంబం ఛిద్రం అయిపోయి డైట్ అంతా మ్యాజిక్ చేస్తుంది, దెబ్బకి రివర్స్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నేను బల్బులు మాడిపోయిన దాన్ని సరి చేసేటప్పుడు మొదట ట్రాన్స్ఫార్మర్ చెక్ చేస్తా. ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చింది, ముందు ట్రాన్స్ఫార్మర్ బాగా చేస్తా. ఈ ప్రపంచంలో ఆయన ఇందాక చెప్పిన లిస్టు డయాబెటీస్ని ఛాలెంజ్ చేసి మరి, అంటే సినిమా భాషలో బాలకృష్ణ భాష చెప్పాలంటే తొడగొట్టి మీసం మెలేసి మరి 2 కోట్ల బహుమతులు పెట్టి అల్లోపతి మోడర్ మెడిసి గిచ్చి పోట్టాడి అన్నీ చేసి నిలబడినాడు. ఈ రోజుకి నిలబడి కలబడినాడు ఎవడు? నేను డ్రాపోయిన ఎవరు డ్రాపోయారు? డయాబెటీస్ అయితే నేనేగా, అంతేనా? నేను చేశాను కదా. అంటే ఆ డయాబెటీస్ కొలకనే డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చేది, అది పోగొట్టాలి కదా మూల కారణం. బీపీ పోగొట్టింది నేనేగా, పోయి తీరాల్సిందే భూమి మీద ఎవరికైనా. ఆటోఇమ్యూన్ డిసీజులు పోగొట్టింది నేనే కదా. టైప్ 1 సూర్యాసిలైనా ఐజీఎలు అన్నీ పోగొట్టేది. ఐజీ నెఫ్రోపతి లోపస్ పోగొట్టేది నేనే కదా. అలాగే లైఫ్ స్టైల్ మార్చేది నేనే కదా. వీళ్ళు కలా చేసుకోరు కదా. 5 లీటర్ల నీళ్ళు తాగిస్తాను కదా వాళ్ళు తగినట్టు. డి విటమిన్ ఫుల్గా 150 పైన వచ్చేట్టు చూస్తాను కదా, ఎందుకంటే ఫ్యాట్ పెడతాను కదా, మంచి ఫ్యాట్ ఇస్తాను కదా, నేచర్ ఇచ్చినే పెడతాను కదా, జంక్ ఫుడ్ మొత్తం లేపేస్తాను కదా, నేచర్ ఇచ్చిన పెడతాను. మూల కారణాలు మొత్తం తీసేస్తున్నా, రిఫండ్ ఆయిల్ పీకేసి గింజలు పిండిన ఆయిల్ ఇస్తున్నా, మొదటి కెమికల్ ఉప్పు తీసేసి సముద్రం మనకిచ్చిన ఉప్పు ఇస్తున్నా, పురుగు మందులు కారం తీసి ప్రకృతి ఇచ్చిన ఇస్తున్నా, కార్బైడ్ పళ్ళు పీకేసా, జంక్ లేదు, వేడి సెగల్లో ఉండటం లేదు. వాళ్ళు ఇక్కడ ఉండాలా ఇంటి దగ్గరే నేను చెప్తాను అక్కడ. ఇది కొంచెం అలాగే ఇక్కడ ఇంకో విషయం నేను జాగ్రత్తగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కిడ్నీ పోయిన వాళ్ళు డయాలసిస్కి వెళ్ళిన తర్వాత లేకపోతే కిడ్నీ బాగా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు తొందరగా చనిపోతారు. వాళ్ళు చనిపోవటానికి 100 మంది తెలియని రీజన్ ఏంటంటే కిడ్నీ పోయి చనిపోయారు అనుకుంటారు. కాదు, కిడ్నీ పోయి చనిపోయిన వాళ్ళలో 100కి 95 మంది చనిపోయే కారణం కిడ్నీ ఫెయిల్ అవటం వలన కాదు. 1 కార్డియాక్ ఇష్యూస్, 2 పల్మనరీ ఇష్యూస్. ఈ రెండింటికి కారణం మన ఆధునిక వైద్యంలో మన గైడ్లైన్స్లో చేసిన తప్పు పనులు. వీళ్ళు నీళ్లు తగ్గిస్తారు. ప్రధాన ప్రమాదం ఎక్కడ వస్తుందంటే కిడ్నీ వాడికి నీళ్లు తగ్గిస్తారు. ఒక మనిషికి బతకడానికి మినిమం 3.7 లీటర్లు కావాలని ఇండియన్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ చెప్పింది, WHO చెప్పింది ఒక సగటు ఇండియన్ కావాలని. నిజంగానే వీళ్ళు 500 ml నీళ్లు తాగమంటే నీళ్లు తాగితే ఆ నీళ్లు తాగినట్టు ఎలా పోతుందో చెప్పు. లక్ష్మి, ఒక మనిషి బతకడానికి నీళ్లు కావాలి. ఇప్పుడు కిడ్నీ పోయింది, కిడ్నీ పోయినంత మాత్రాన నువ్వు నీళ్లు తగ్గించేస్తే నువ్వు అతర వర్గాన్ని ఎలా సర్వైవ్ అవుతాయి? ఇప్పుడు కరోనా వచ్చింది, మనందరికీ నీకు సపోజ్ జీతం ఆదాయం ఉందన్నాళ్ళు, కరోనాలో నీ ఆదాయం పడిపోయింది, నీ ఇంటికి దాగిందా, బైక్ ఈఎంఐ ఆగిందా, బ్యాంకులో ఆగిందా, నడ్డిపెద్ద అంటారు. నాకు ఆదాయం లేదంటే ఊరుకుంటారా? నాది నాకు కక్కు అంటారు కదా. అలాగే నీ కిడ్నీ పోయింది కాబట్టి నేను నీళ్లు తాగడం ఆపేశానంటే శరీరంలో ప్రతి ఆర్గానికి కావాలి. బ్రెయిన్కి 22% కావాలి, బోన్స్కి 26% వాటర్ కావాలి, శరీరంలో ప్రతి సెల్కి, కంటికి, పంటికి, జుట్టుకి ప్రతి సెల్కి కావాలి. ఎన్ని లేక సర్దుకుంటాయా? చచ్చిపోతాయి, చచ్చిపోతారు. అందుకే కిడ్నీ పోయిన వాళ్ళందరూ తొందరగా ఎందుకు చనిపోతారు అనుకుంటున్నావు? మిగిలిన వాళ్ళు కాకుండా డీహైడ్రేషన్ చనిపోతారు. కిడ్నీ పోయినాడికి నువ్వు 1/2 లీటర్ నీళ్ళు ఇచ్చావనుకో, అదే 1/2 లీటర్ నీళ్ళని ఆడ 1/2 లీటర్ తాగడం నాకు తలకి తప్పించి అతను కుటుంబ సభ్యులకి ఇస్తే ఆ కుటుంబ సభ్యులు ఇతనికంటే ముందు పోతారు 1/2 లీటర్ నీళ్ళు తాగినారు. ఇవన్నీ తెలియజేసే పనులు. నీళ్ళు ఇవ్వకపోవటం ఏంటి? ఇవ్వాలి, సిస్టమేటిక్గా ఇవ్వాలి. నేను పద్ధతి చెప్పాను నా వీడియో కిడ్నీ మీద. నేను ఒక సంపూర్ణ అవగాహన వీడియోని వీఆర్కి ఎక్స్క్లూజ్ చేశాను. 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వకపోతే చచ్చిపోతారు అందరూ. అందుకే చచ్చిపోతున్నారు. కొంచెంగా తాగాల, కొంచెంగా ఎక్కువసార్లు తాగాలి, చచ్చిపోతారు. అలాగే వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రపంచంలో పెద్ద అపోహ, కిడ్నీ తాగినాడికి కాళ్ళు వాస్తాయి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే 1 లీటర్ నీళ్ళు తాగుతారు, వాడి కాళ్ళు ఎంత వాస్తాయి, వెంటనే ఓయ్ 1/2 లీటర్ చేయంటారు. తమాషా ఏంటంటే లీటర్ చేస్తారు కదా, ఇంకా వాస్తాయి. 3 లీటర్ 4 లీటర్ తాగేవాడిని కూడా వాడిని ఎప్పుడైతే నీళ్లు తగ్గించుకున్నారో ఆ కాళ్ళు ఇంకా వస్తాయి. ఓయ్ నువ్వు ఎక్కడ తాగుతున్నావు, ఎదవాసాలు వేస్తున్నావు, 1/2 లీటర్ చేయంటారు. 1/2 లీటర్ చేస్తే ఇంకా వస్తాయి. కారణం తెలుసు, ఎప్పుడైతే నీళ్లు తక్కువ తాగేవో శరీరం డీహైడ్రేట్ అని గురవుతుందనే ప్యాటర్న్ శరీరంలో మన సిస్టమ్, మన ఇమ్యూనిటీ సిస్టమ్కి అర్థమైందో హైపోథాలమస్ రియాక్ట్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ ఆదేశించి ADH యాంటీ డైరిక్ హార్మోన్ అని హార్మోన్ రిలీజ్ చేస్తుంది.
ఈ ఏడిహెచ్ డ్యూటీ ఏంటంటే ఆల్రెడీ మనిషి శరీరం 75% లిక్విడ్స్తో 25% మాస్తో తయారవుతుంది. ఈ ఏడిహెచ్ ఏం చేస్తుందంటే అసలే నీళ్లు తగ్గించే ప్యాటర్న్ కనిపెట్టినప్పుడు వీడిని ఇంకా పాస్ పోంచి చెమట ద్వారా వాటర్ పంపించేస్తే ఈ బాడీలో వాటర్ డిప్లీట్ అయ్యే ప్రమాదం ఉందని బాడీలో వాటర్ బయటికి పోనకుండా యూరిన్కి వెళ్ళకుండా తొక్కేస్తుంది. ముఖ్యంగా కాళ్ళల్లో పొట్టలో నీరు దాస్తుంది. అంటే శరీరం లోపల ఉండి డాక్టర్ మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే ఒరే గాడిదా నువ్వు నీళ్లు తక్కువ తాగుతున్నావురా, అందుకని నీ కాళ్ళు వాసినరా, ఇది ప్రమాదంరా, నువ్వు నీళ్లు తాగితే వదిలేస్తున్నారా అని శరీరంలో ఉండే డాక్టర్ చెప్తున్నాడు, గ్రేట్ డాక్టర్. కానీ నువ్వేం చేస్తున్నావు, డైటర్లాంటి ట్యాబ్లెట్ ఇచ్చి డైరిక్ హార్మోన్ ట్యాబ్లెట్ ఇచ్చి నువ్వు దానికి ప్రత్యామ్నాయం చేస్తున్నావు. కానీ అసలు సమస్య అలాగే ఉంది. ఇచ్చేం చేస్తున్నావు, వాటర్ తగ్గించమంటున్నావు. నువ్వు వాటర్ తగ్గించినంతకాలం శరీరంలో డాక్టర్ నేను వదలదో, ఏడిహెచ్ ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తుంది. నువ్వు డైరిక్ హార్మోన్ కొడతావు, శరీరం యాంటీ డైరిక్ కొడుతుంది. ఈ రెండింటి మధ్య రామాయణ సీరియల్లో వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రం కొట్టుకుని ఫైట్ జరుగుద్ది. చివరికి ఏడిహెచ్ఏ గెలుస్తుంది. నీ కాళ్ళు వాసే ఉంటాయి. మనకు కూడా లేని కామన్ సెన్స్ ఏంటంటే ఒక 1/2 లీటర్ వాటర్ ఉంటుంది కదా, ఇతను అడగాలి డాక్టర్ గారిని, సార్ నేను 3 లీటర్లు తాగేవాడిని, నాకేం వాయలేదు, కిడ్నీ పోయింది కాబట్టి క్రియాటిన్ పెరిగింది కాబట్టి నన్ను 1/2 లీటర్ తాగమన్నారు, 1/2 లీటర్ తాగే నుంచి నా కాళ్ళు వాస్తున్నాయి, మీరు చెప్పినట్టు 1/2 లీటర్ తాగితే నా కాళ్ళు వాయకూడగా సార్ అని అడగాలిగా. అంత బుర్రనాడు లేకొచ్చింది సావు. మొన్న పేషెంట్ వచ్చాడు నా దగ్గర, 100 కిలోలు ఉన్నాడు. 100 కిలోలు కాళ్ళు అన్నీ మొహం దగ్గర చాలా వాసి ఉన్నాయి, చేతులన్నీ. ఎంత నీళ్ళు తాగుతున్నారని అడిగా. అతను 1/2 లీటర్ తాగుతున్నాను రోజుకన్నాడు. అంటే డయాలసిస్ ఎలా చేస్తున్నారు, రోజు డయాలసిస్ చేస్తున్నారు. అంటే 2 రోజులు అనుకో, 2 రోజులు కలిపి 1/2 లీటర్ తాగాడు, 1/2 లీటర్ కలిపి. డయాలసిస్లో నీకు వాటర్ అంత ఇస్తా ఉన్నాను, 5 లీటర్లు తెస్తానని చెప్పాడు. మొత్తం 200 మంది ఓపీ ఉండగానే 5 లీటర్లు అన్నాడు. అంటే నువ్వు తాగిందే 1/2 లీటరు, నీ ఒంట్లోంచి 5 లీటర్లు ఎలా తీశారు? నీకు జ్ఞానం ఉందా? అడగాలి కదా, అవతల మనిషిని అడగాలి కదా. ఇప్పుడు ఇందులో 2 ఫ్యాక్ట్లు ఉన్నాయి. నువ్వు 1/2 లీటర్ తాగడం ఫ్యాక్ట్ విచ్ కెనాట్ బి డినైడ్, నువ్వు 5 లీటర్లు తీయటము ఫ్యాక్టే. ఈ రెండుని కాదనలేవు. కానీ 2 లింక్ వేసేవే పచ్చి అబద్ధం. కనిపించడం నీ కళ్ళ ఎదురుగుండా. వాడికి నువ్వు 1/2 లీటర్ బట్టి కాళ్ళు అద్దెకు వాసిన దగ్గర నువ్వు సమాధానం చెప్పాలిగా. దాన్ని 1/2 లీటర్ చేస్తావు, ఇంక 1/2 లీటర్ చేస్తావు, ఇంకా వస్తాయి. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు డిహైడ్రేట్ ఉంచినంత కాలం నువ్వు ఏడిహెచ్ రిలీజ్ అవుతానే ఉంటుంది. శరీరంలో డాక్టర్ నువ్వు ఏమీ పీకలేవు, నీ కాళ్ళు అందుకే వాసి ఉంటాయి. సిస్టమేటిక్గా నీళ్లు వాపులు తగ్గుతాయి. నేను ఒకేసారి తాగమంటలే, 100 ml లోడ్ నేను చెప్తాను. నా వీడియోలో డీటెయిల్ చెప్పి అది నా డైట్ చేసి నన్ను కలిసిన వాళ్ళకే, బయట ఎవరికి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఇలా చూసి మీరు చేయొద్దు, డిస్క్లైమర్. అది ఓన్లీ నన్ను కలిసి నా డైటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని నా వీడియో అన్ని వీడియోలను చూసి నా అవగాహనతో చూసుకున్నాడికి మాత్రమే నేను చెప్పే సలహాలు వర్తిస్తాయి. మిగిలిన వాళ్ళందరూ మీ సాగు మీరు సావండి, నాకు సంబంధం లేదు. ఓకే, అలా చేస్తేనే తగ్గుతాయి. నా కిడ్నీ సైజు ఇప్పుడు నీకు చెప్పే ఒక 13 ఏళ్ళ నుంచి 18 సెంటీమీటర్ ఉండే ఒక కిడ్నీ సైజు 17.8x9 ఉండేది, 10.9x5కి వచ్చిందంటే ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, బట్ ఇదైతే షూర్ 17.8 గత 13 ఏళ్ళ నుంచి ఉంది. అలాంటిది 10.9కి వచ్చిందంటే ప్రపంచంలో నమ్మడం. ఇది కనుక నేను రిపోర్టు అబద్ధం ఎవరు రుజువు చేసినా 2 కోట్లు ఇస్తాను. ఇప్పుడు రండి, కింద కామెంట్ పెట్టిన ఎడిటింగ్ ద్వారా నా నెంబర్ కూడా డిస్ప్లే చెయ్యి, వాడి 2 కోట్ల బహుమతి. బహిరంగ సవాల్, నా జీవితం వాడు కనిపించకుండా వెళ్ళిపోతా. అంటే ఫేక్ అవ్వాలిగా. ఇప్పుడు నీ ప్రకారం తగ్గడానికి వీల్లేదు, నువ్వు అప్పుడు నువ్వు ఇది ఫేక్ అవ్వాలిగా, లేదా నిజం అవ్వాలి. 2 అవుతాయి, ఐదర్ ఫేక్ ఆర్ ఫ్యాక్ట్. నువ్వు ఫేక్ అనుకో, నీకు 2 కోట్ల బహుమతి. బహిరంగ సవాల్, మీరు నమ్మకపోతే. ఇప్పుడు పలానా చోట ఒక అబ్బాయి కన్నాడు పిల్లల్ని అంటారు అంకులక్ష్మి. ఇప్పుడు నేను నమ్మాను అనుకో, మగాడి పిల్లలు అట్టగంటే కుదరదని, అరే నువ్వు ఆ పిల్లల్ని చూపిస్తే 2 కోట్లు ఇస్తాను అని అన్నాడు అనుకో, నేను వెళ్తా. నేను నమ్మను కాబట్టి వెళ్తా. అవసరమైతే నేను 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేస్తా. ఇప్పుడు నేను ఇది కూడా అలాంటిదే, అసాధ్యం, ప్రపంచం ప్రకారం అసాధ్యం అది. అలాగే 4 సెంటీమీటర్లు పెరిగిన కిడ్నీలు, 2 సెంటీమీటర్లు పెరిగిన కిడ్నీలు, 8.9 8.2 కొన్ని 0.6లకు వచ్చినాయి. నార్మల్ అయిన కిడ్నీలు నేను బోల్డ్ చూపిస్తాను, క్రియేటిన్ కానీ ఇవన్నీ. మరి 1-2 కాబట్టి ఎక్కువ చూపిస్తే మీరేం చేస్తారు? అంటే అది ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అరే పిచ్చోళ్ళారా, చాలామంది నీకు ఇదే తేడా చెబుతాను, గుర్తుపెట్టుకో. ఇంటర్నెట్లో చెప్పే మిగిలిన వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, నేను టెస్ట్ మోన్లు చెప్పి ఆ టెస్ట్ మోన్లు పెట్టి ఇదిగో నా డైట్కి ఫలితం వచ్చిందని చూపిస్తున్నా, మీరు చూపించండి. నువ్వు మిగతా వాళ్ళకి అడిగినప్పుడు అడుగు, సార్ నువ్వు ఇలా చెప్పావు, నీ సైన్స్ ప్రకారం ఇలా ఒక ఏడీపీకేడీ తగ్గిన టెస్ట్ మోనీలు, ఒక క్రియాటిన్ ఏ మందులు వాడుకుని తగ్గిన టెస్ట్ మోనీలు పెట్టించు, నువ్వు పెట్టించు, నీకు 2 కోట్ల బహుమతి నేను ఇస్తాను. ఏదైనా ఫుడ్తోని అంటే నేను వేరే అంటలేదమ్మా. ఇది ఎందుకు చెప్తానంటే, ఎవడో గాడిద కింద కూర్చొని సొల్లుగాడు ఆడి కామెంట్లు పెట్టాడు, కింద కామెంట్ చేయడం తేలికే, నువ్వేంటారు అది ఏంటారు అని ఎవడో సిలిక్ గాడిదలు పెడతా ఉంటారు, మేము డాక్టర్ అని. అరే డాక్టర్ చేస్తే నేనెందుకురా, డాక్టర్ చేసి ఉంటే తగ్గించుంటే నేనెందుకురా,
లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే తగ్గిపోతాయి అనేది అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఎందుకు ఆచరించట్లా? సో నేను ఒక దాని అందరూ తెలుసు కదా, డాక్టర్లు కూడా తెలుసు కదా, మరి మందులు పారేసి లైఫ్ స్టైల్ మార్చచ్చుగా. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వాళ్ళ ఎవరు diet మార్చాలి? చేయాలి. మనమే. మనం ఎట్లా మార్చుకుంటాం? మీరు కూడా చెప్పాలి కదా, ఇలా చేసుకుంటే తగ్గిపోద్దండి అని చెప్పాలి కదా. ఎస్. పిటి విఆర్కే డైట్, సో డిఫరెంట్ మెటబాలిజము, డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, దాన్ని బట్టి వాళ్ళు డైట్ ఇస్తారు. అంతే, ఇండివిజువల్ లేదు. ఇప్పుడు నా మళ్ళీ చెప్తాను, ఒక సింపుల్ చెప్తాను. జీవనశైలి వేదన, ఒబేసిటీ, డయాబెటీస్, ప్రపంచం అంతా తిరిగి నేను మీటింగ్ చెప్పేదంతా ఇట్లాంటి వాటి గురించి. ఏదో థైరాయిడ్, ఒళ్ళు తగ్గటం, షుగర్ లాంటివి. తర్వాత నేను కూర్చొని చూసేదంతా క్రానిక్ డిసీజులకి ప్రతి మనిషి డిఫరెంట్. జీవనశైలి వ్యాధులు భూమి మీద వచ్చిన ఎవరికైనా ఒకటే, షుగర్లు, బీపీలు, ఒబేసిటీలు. క్రానిక్ డిసీజ్ నీ టైప్ 1 భూమి మీద నీకు వచ్చిందంటే భూమి మీద ఇంకెవడెవడికి రాదు, రిపీట్ కాదు. క్యాన్సర్ అని అంతే, నీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన భూమి మీద పుట్టి ఏ మనిషి నీ టాలీ కాడు. ఎందుకంటే 100 మంది ఉన్న బస్సు లోయలో పడితే 100 మందికి 100 రకాల దెబ్బలు తగ్గుతాయి ఒకే యాక్సిడెంట్ అయినా. అందుకని ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో అది కంపల్సరీ నా ద్వారా జరగాలి తప్ప అది గ్రూపుల్లో కూడా అవ్వదు. పూర్తిగా నా ద్వారా షేక్పేటలో నేను చూస్తాను కదా, నా టీం ద్వారా కలవటం. ఇప్పుడు తొందరలో నెక్స్ట్ బ్రాంచ్ వైజాగ్లో వస్తుంది, అలాగే తిరుపతి, విజయవాడలో కూడా సేమ్ విఆర్ హెల్త్ కేర్ అక్కడ కూడా వస్తుంది. డైట్ కూడా అక్కడ కూడా కలవచ్చు, అంటే ఈజీ అవుతుంది. అవును. చిన్న చిత్తకాడ హైదరాబాద్ రావడానికి ఇప్పుడు నన్ను చాలా మంది వేల మెసేజ్లు మా గ్రూప్స్లో కానీ అక్కడ కానీ, మీరు హైదరాబాద్ షేక్పేటలో ఉన్నారండి, హైదరాబాద్ రావాలంటే షేక్పేటలో పట్టుకుని చాలా కష్టం అవుతుంది. చిన్న చిన్నటికి క్యాన్సర్ వాళ్ళు, కిడ్నీ పోయిన వాళ్ళు అంటే పెద్ద జబ్బులు వస్తున్నారు, అంటే వాళ్ళు కూడా చాలా శ్రమపడి రావాలి కదా అని అడుగుతున్నారు. వాళ్ళందరూ శుభార్త ఏంటంటే మనం తొందరలో నెక్స్ట్ మంత్ వైజాగ్ సీతందార్లో బిగిన్ అవుతుంది. ఉత్తరాంధ్ర వాళ్ళంతా నన్ను అక్కడ కలవచ్చు, నా టీంని కానీ. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. మీరు ఎప్పుడు చెప్తారు ఫుడ్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏం అవాయిడ్ చేయాలి, ఎందుకు వస్తుంది డిసీజ్, దాన్ని ఎట్లా తగ్గించాలి అనేది. మందులు వాడుకుంటూ డైట్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు.